అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక్కడ నుంచి నల్లమల అనేది ప్రారంభమవుతుంది. ప్రకాశం జిల్లాలో నల్లమల సరిహద్దు ప్రాంతంలో అర్దివీడు అనే ఒక గ్రామంలో ఈశ్వరమ్మ అనే ఒక కుటుంబం ఉంది. ఈశ్వరమ్మ కుటుంబం అంటే ఈశ్వరమ్మతో పాటు కూతుర్లు, కొడుకు, అల్లుళ్ళు అందరూ కూడా అడవి పట్టారు. అంటే అప్పట్లో పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఎందువల్ల వాడు అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉండేవి, పీపుల్స్ కోసం వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు ఏంటి, ఎందుకు అడవి బాట పట్టి బయటకు వచ్చారు విషయాలతో పాటు ఈ కార్యక్రమంలో ఈ క్రమంలో ఈశ్వరమ్మ కూడా ఎన్కౌంటర్లు అమరయ్యారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళ కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తున్నా. ముందుగా ఈశ్వరమ్మకు సంబంధించిన కూతురు పద్మ అలియాస్ సుగుణ ఉన్నారు, అదేవిధంగా సమీర అలియాస్ సమీర, అదేవిధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత పరిచయం ఆమె సహచరుడు మైను అలియాస్ రవి కూడా ప్రస్తుతం మన గెస్టులు. వాళ్ళిద్దరిని అడిగి వాళ్ళు ఎందుకు అడవిబాటు పట్టారు, అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి పరిచయం ఎలా జరిగింది, అడవిలో చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉన్న విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. మైను అనగానే ఛత్తీస్గఢ్ పోలీసులకు ఒక గుండెల్లో రైలు పరిగెట్టింది. సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద అటాక్, 76 మంది చనిపోవడంతో పాటు చాలా విషయాల్లో మీరు చేశారు. ఇంకా అక్క గురించి చెప్పాలంటే నల్లమల్ల ఫారెస్ట్, ఏఓబి, డీకే అన్ని ప్రాంతాల్లో పనిచేశారు. అమ్మ, మీరు ఆ టైంలో అడవిలోకి వెళ్ళిన సమయానికి మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఎందుకు అడవిలోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత కానీ జరిగిన కార్యక్రమంలో అమరాలు అవడం అనేది కొంచెం బాధాకర విషయం. ఆ సంఘటన ఎలా జరిగింది ఫస్ట్ మీరు చెప్పండి. మీ ఆ సమయంలో నల్లమల ప్రాంతం కానీ, ప్రకాశం జిల్లా ప్రాంతం కానీ, మీరు పుట్టి పెరిగిన అర్ధవీడు ప్రాంతం కానీ ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఫస్ట్ మా అన్న పార్టీలోకి వెళ్ళాడు. అప్పుడు పెద్దగా మేము అంత జ్ఞానం కూడా లేదు. పార్టీకి ఎందుకు వెళ్ళారమ్మా సాగర్? అప్పుడు చదువుకుంటున్నాడు. చదువుకోవడానికి వెళ్ళి నేను చిన్నగానే ఉన్నప్పుడు అన్న చదువుకుంటూ ఎగ్జామ్ రాసి వస్తానని చెప్పేసి కంబంలో చదువుకున్నది. కంబం ఎగ్జామ్ రాసి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇక రాకపోతే ఎందుకు రాలేదా అని చెప్పేసి 2-3 మరుసటి రోజుకల్లా ఏం లేడు అని చెప్పేసి అంటే ఆ నక్సలైట్లలో వెళ్ళిపోయినాడు అనేది చెప్పి ప్రచారమైంది. అరే అసలు ఎగ్జామ్ మా అమ్మ వచ్చి మమ్మల్ని అడిగింది, అన్న ఏం చెప్పి వెళ్ళాడంటే ఎగ్జామ్ కోసం అని బ్యాగు ఇవన్నీ పట్టుకున్నాడు వెళ్ళినాడు అని చెప్పినాము. ఇక వచ్చి సాయంత్రానికల్లా ఇక ఫుల్లు ఏడుస్తూ ఉన్నాము, ఇంకా మా అన్న లేడు ఎటు పోయిండో అని చెప్పేసి. ఇక జనాలందరూ వచ్చేసి వాళ్ళు మత్తు మందు పెడతారు, అటు చేస్తారు ఇటు చేస్తారు, నక్సలైట్లలో తీసుకుపోతే ఎక్కడన్నా చూడండి రైల్వే స్టేషన్లల్లో అంటే. పార్టీ గురించి కూడా అప్పటికి పెద్దగా మాకేం తెలియదు. పార్టీ 2-3 సార్లు మా గ్రామానికి వచ్చింది తప్ప అంతకుముందు పెద్దగా కార్యక్రమాలు జరిగినటువంటిది పార్టీ గురించి కూడా మాకు పెద్దగా తెలియదు. తర్వాత అంత ఆలోచించేంత జ్ఞానం కూడా కాదు మాది, చిన్నగానే ఉన్నాము. ఇంకా అన్న వెళ్ళిన తర్వాత అంటే అన్నకంటే నేను 5 సంవత్సరాలు చిన్న. ఇంకా వెళ్ళిన తర్వాత చాలా లెక్క ఎతికినాము, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మనకు తెలియదు పార్టీ ఎక్కడ అంటే తీసుకొని వెళ్ళి ఎటో తీసుకెళ్తారు అనేటువంటిది ప్రచారం ఉన్నది. అట్లా తిరిగినాము, చుట్టుపక్కల ఊర్లు తిరిగినాము. అంత లెక్క తిరిగితే కొండ దాటేసి యువతల సైడు అంటే మా ఊరు అర్ధవీడు మండలము లక్ష్మీపురం విలేజ్, అటు వెలగలపాయ లోయ అంటారు, ఆ లోయలో మా ఊరు ఉండేది. అయితే యువతల సైడు శంకరాపురం అని చెప్పేసి అక్కడ అర్ధవీడు పక్కన అక్కడ దళం ఉన్నదని చెప్పేసి తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిండ్రు. అక్కడికి వెళ్తే మేము మా వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు లేరు. అట్లా దాదాపు 4 రోజులు 5 రోజుల తర్వాత ఎక్కడో ఊరు దగ్గర ఉన్నాడు అని చెప్పేసి తెలిసినాక పోయి పట్టుకున్నాము. ఇక పట్టుకొని రావాలి ఇంటికి అని చెప్పేసి నేను, మా అన్న, మా చెల్లెలు, మా అమ్మ ముగ్గురము ఇంటికి రావాలని చెప్పేసి ఒకళ్ళం డ్రెస్ వదులుతాము, ఒకళ్ళం తుపాకీ తీసేస్తాము. ఇట్లా చేస్తుంటే దళం వాళ్ళు లేదమ్మా వస్తలేమ్మా రేపు తీసుకొస్తాం మీ అన్నను అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఇక అయినా కూడా ఇక మేము వదిలిపెడతలేము. సరే సాయంత్రం వరకు ఎనికిడిది పన్నాము. సరే అన్నారు, మాకు అన్నం తినమన్నారు. ఇక ఏడుకో ఊర్లోకి పంపించేసారు మా అన్నని. ఊర్లోకి పంపించి వాళ్ళు ఎక్కడో ఏరే సాట ఏపిడి పెట్టుకునే విధంగా పెట్టుకున్నారు. ఇక మేము సాయంత్రం దాకా చూసినాం, రాలేదు. తర్వాత తీసుకొస్తాం మీ ఊరికే అని చెప్పేసి చెప్తే ఇంకా తర్వాత పోయినాము, ఇంటికి పోయినాము. వారం తర్వాత ఇంటికి తీసుకొని వచ్చారు. అంటే దళం వచ్చింది ఊర్లోకి మళ్ళీ. ఇక ఊర్లోకి వచ్చి ఊర్లో 2-3 రోజులు ఊరి పక్కన ఆగిండ్రు. కానీ ఇంకా మేము ఏడుస్తూ ఉన్నాము. మా అన్న స్వీల్లో వస్తున్నాడు ఇంటికి, మళ్ళీ పోతున్నాడు. నేను యాడికి పోను అంటాడు. మళ్ళీ సాయంత్రానికల్లా మళ్ళీ వాళ్ళకి అన్నం తీసుకొని పోవడము ఇలా చేస్తున్నాడు. ఇక మేము ఎంత ఏడ్చినా ఇక ఇది కనికరిస్తలేడు.
ఇక మా అమ్మ బాగా ఏడుస్తుంది, అసలు ఇప్పటిదాకా నిన్ను పెంచుకున్నది ఎందుకు, 3 చెల్లెళ్ళు ఉన్నారు. మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్న వ్యవసాయమే, అయితే బాగా తాగుబోతు. మేము కొంచెం పెద్దగా అయ్యేసరికి మా నాన్న కుటుంబాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, బాగా తాగి అట్లా ఉండడం. అమ్మ మీద పడింది భారం అంతా, అమ్మ మీద భారం అంతా పడింది. అమ్మనే, మేము చిన్నప్పటి నుంచి కూడా అమ్మనే అన్నీ చూసుకుండేది. నాన్న కూడా చేసేవాడు కానీ తక్కువ. ఇంకా ఈ తాగడం ఎక్కువైన తర్వాత బాగా ఫ్యామిలీకి సంబంధించిన బాధ్యత లేదు, అమ్మనే అన్నీ చేసేది. ఇంకా అట్లా మామ వాళ్ళు మా బంధువులందరూ వచ్చి ఏడిచిండ్రు, ఆయన ఏమి మాట్లాడతలేడు. నేను ఏడికి పోతున్నా, ఇక్కడే ఉంటున్నా కదా, ఎందుకు మీరు ఏడిచేది అంటాడు. ఇక వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి దాదాపు 6 నెలలు రాలేదు. ఇంకా పార్టీ అసలు ఇంటికెళ్ళి ఊర్లోకి రాలేదు, చుట్టుపక్కల రాలేదు. ఇంకా ఏడవడం ఇంకా ఎప్పుడు మాకు అసలు ఇప్పటికి కూడా చికెను మటన్లు ఇలాంటి అలవాటు లేదు. అంటే మా అన్న మేము చిన్నప్పుడే పార్టీలోకి వెళ్ళిపోవడము, మా అమ్మ ఎప్పుడు పండగలు వచ్చినా లేకపోతే ఏదన్నా ఫంక్షన్లు జరిగినా ఎప్పుడు మా అన్న గురించి చెప్పి ఇంకా బాగా ఏడవడము ఇట్లనే ఉండేది. ఇంకా అట్లా మాకు చికెన్ మటన్లు కూడా మాకు అలవాటు లేదు, మొత్తం మా ఫ్యామిలీలో తీసుకొచ్చేది లేదు. ఇంకా ఎవరన్నా మా మామ వాళ్ళు తీసుకొస్తే మా అమ్మకు తినేది, ఇంకా అట్లా ఉండేటోళ్ళం కానీ అట్లా అసలు మొత్తము లేదనమాట. అట్లా ఇక మా అన్న వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1997-6 టైంలో కొంచెం ఎక్కువ తిరుగుతున్నారు. ఇంకా మళ్ళీ అక్కడికి రావడము, నేనైతే రానింటికి వచ్చిపోతుంటా అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు. ఇంకా అప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. నేనైతే ఇంటి దగ్గర ఉండను, నేను ప్రజల కోసం పనిచేయాలనుకున్నా, వెళ్తున్నాను. ఊర్లో ప్రభావం ఎక్కువ ఉందమ్మా? ఊర్లో పెద్దగా ప్రభావం ఏం లేదన్న, చుట్టుపక్కల ఇదంతా ఊర్లో పెత్తందారులు భూస్వాములు అట్లా ఏం లేదు. అంటే జనరల్ గా గ్రామ పెత్తందారులు ఉండేటోళ్ళు, ఆ పార్టీ మీద అభిమానము. పాటలంటే పాటలు పాడి బాగా ఇంట్రెస్ట్ గా పాటలు పాడేవాళ్ళు, రైతులకు సంబంధించి పాడేవాళ్ళు, విద్యార్థులకు సంబంధించి పాడేవాళ్ళు, లేడీస్ సమస్యల మీద పాడేవాళ్ళు. ఈ పాటలు అంటే బాగా ఇంట్రెస్ట్ అయితే ఉండేది. మేము మీటింగులు పెడితే మీటింగుల దగ్గరికి వెళ్ళే వాళ్ళము, పాటలు వినేవాళ్ళము. కానీ అవన్నీ వినడానికి బాగానే ఉంది, కానీ మా అన్న వెళ్ళొద్దు అనేటువంటిది మాకు ఉండేది. ఇక లాస్ట్కు చెప్పిండు, నేనైతే వెళ్తాను, ఇంటి దగ్గర అయితే ఉండను, పార్టీలోకి నేను వెళ్తాను, అప్పుడప్పుడు వచ్చిపోతుంటా, మీరు ఏడుస్తే అది కూడా రాను అని చెప్పేసి మాట్లాడిండు. మీరు ఏడవడము ఇంక ఇది చేయడం అది గోల్ చేసిర్రంటే నేను అసలే ఇంటికి రాను, మీ ఇష్టం అని చెప్పేసి మాట్లాడిండు. ఇంకా మేమే కన్విన్స్ కావాల్సిందే, ఎందుకంటే అప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా కనీసం కళ్ళ చూపు చూసుకోవాలన్నా కావాలి కదా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఏడవడం తగ్గించేవాళ్ళము. ఇంకా అట్లా 2 సంవత్సరాల తర్వాత ఇంకా రావడం పోవడం అలా చేసేవాడు. ఇక 2 సంవత్సరాల తర్వాత చెల్లెని కూడా తీసుకెళ్తానని అమ్మకు చెప్పాడు. అయితే అప్పటికి నాకు పార్టీ గురించి పెద్దగా ఏం తెలియదు, రాజకీయాలు ఇలాంటివి నేను చదువుకోలేదు పార్టీలో, ఇంటి దగ్గర నేనేం చదువుకోలేదు, పార్టీలో చదివే నాకు. కాబట్టి ఇంకా పార్టీలోకి వచ్చిన తర్వాతనే నేను చదువు ఎంత ప్రారంభమైంది. అట్లా పార్టీ గురించి పెద్ద రాజకీయాలు ఇలాంటివి అయితే మనకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం లేదు, అట్లా ఉండేది. ఇక సరే అని చెప్పిన తర్వాత ఇక నన్ను అడిగాడు, మరి ఏంటి పద్మ వస్తావా పార్టీలోకి అని చెప్పేసి అంటే సరే వస్తాను అని చెప్పినాము. వస్తాను అని చెప్పి ఇక ఫస్ట్ కొన్ని రోజులు సరే వచ్చి ఫస్ట్ దళం పద్ధతులు పార్టీ పద్ధతులు చూడు, ఆ తర్వాత నువ్వు నీ ఇష్టం. అది పార్టీలు అయితే మంచి బాగుంటారు జెంట్స్, ఈ బయటి సమాజం లాగా పెళ్ళిళ్ళు అయినా ఈ బయటి సమాజం లాగా తిట్టడం కొట్టడం తాగడము ఇలాంటి ఉండవు లక్షణాలు చెప్పాడు. చెప్పిన తర్వాత అయితే మధ్యన వెళ్ళొచ్చే వాళ్ళము, 1 వారము 10 రోజులు ఉండడము రావడము, నేను మా అమ్మ ఇద్దరం వెళ్ళేసి అట్లా వచ్చిన తర్వాత ఇంకా 97 ఆ టైంలో ఫుల్ టైమర్గా వెళ్ళిన పార్టీలోకి వెళ్ళిన. 2007 నల్లమల దళమే. అప్పుడు బాలన్నని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఆయన ఇప్పుడు బయట ఉన్నాడు, బయటనే ఉంటున్నాడు, కమాండర్గా ఆయన ఉన్నాడు. ఇంకా అన్న కూడా అదే దళంలో ఉన్నాడు. నేను అమ్మ ఇద్దరం వెళ్ళినాము, వారం రోజులు అట్లా ఉన్నాము, మళ్ళీ ఇంటికి వచ్చేసినాము, మళ్ళీ వెళ్ళే వాళ్ళము. అయితే అన్నిటికంటే నాకు పోవడానికి బాగా అంటే ఈ అన్న చెప్పడం ఒకటి, ఇక పోలీసులు బాగా తిరగడము, ఇంటికి వచ్చేసి ఇంటి మీద దాడి చేయడము, అసలు ఎవరు ఉండరు మా ఇంట్లో, మగవాళ్ళు ఎవరు లేరు, మా నాన్న ఎక్కడో ఉండేటోడు, ఎవరు మా మేనమామ వచ్చి మా ఇంటి దగ్గర కూర్చున్నా కూడా
ఈడు సాగరే అని చెప్పేసి, సాగర్ అంటే అప్పుడు ఈడు ప్రతాప్ అని చెప్పేసి తీసుకొని కొట్టుకుంటూ పోవడము. తర్వాత నేను ఇంటి దగ్గర ఉంటే నువ్వు వాడి భార్యవా వాడు చెల్లివా అనేటువంటి ఆ మాటలు ఉన్నాయి చూడు. అసలు కనీసం ఎవరు నువ్వు అనేటువంటిది అడిగే ఇది కూడా లేదనమాట. అట్లా మాట్లాడేవాళ్ళు. అసలు వీళ్ళకి ఏంది ఇంత ఇదిగా అడుగుతున్నారు? అసలు భార్య అనేది చెల్లి అనేటువంటిది తెలుసుకోకుండా కూడా ఎట్టనంటే అట్లా మాట్లాడుతున్నారు, కొడుతున్నారు. నన్ను కొట్టిండ్రు, మా అమ్మను కొట్టిండ్రు, మీ అన్న ఎక్కడున్నాడు అని చెప్పేసి మాట్లాడితే, ఎక్కడున్నా మా వదలదు, పోయి పట్టుకోండి, మాకు దిక్కు లేకనే మేము ఏడుస్తున్నాము అని చెప్పేసి మాట్లాడినాము. ఇక మమ్మల్ని కొడితే మళ్ళీ తర్వాత ప్రజా సంఘాల వాళ్ళు ఎవరో పత్రిక వాళ్ళు వచ్చిండ్రు, వచ్చి అడిగినరు, మిమ్మల్ని ఏమన్నా పోలీసులు ఏమన్నా ఇబ్బంది పెట్టారా అంటే, అవును కొడుతున్నారు, వచ్చి వారానికి ఒకసారి వస్తారు, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వచ్చి ఇంటి మీద పడి కొడుతున్నారు, బంధువులను కొడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అని ఇంకా ఈ అంతా ఎందుకు నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా నేను పార్టీలోకి వెళ్ళిపోయాను. అంటే పోలీసుల వేధింపులే మీకు అటువైపు తీసుకురావడానికి పోలీసుల వేధింపులే. నాకైతే మెయిన్ పార్టీలోకి అంతకుముందు అంత వెళ్ళాలనేటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదు. అన్న చెప్పినా కూడా ఆ పార్టీ రాజకీయాలు మనకు తెలియదు కాబట్టి అంత పెద్దగా ఇది లేదు. కానీ పోలీసుల వేధింపుల వల్లనే వెళ్ళిపోవడం. బాగా ఎక్కువ వేధించిన పోలీసు అట్లా గుర్తు లేదన్న, అట్లా గుర్తులేదు. సమయం సందర్భం లేకుండా రావడం, కొట్టడము అంటే ఓన్లీ పార్టీలోకి వెళ్ళిపోయిన దానికి పోలీసులకు అందరికీ తెలుసు, గవర్నమెంట్కు తెలుసు, పోలీసులకు తెలుసు. ఫ్యామిలీ వెళ్ళిపోమని చెప్పేసి ఏ తల్లిదండ్రులు చెప్పరు. ఎందుకంటే కని పెంచుకున్న పిల్లలను మీరు మా దగ్గర ఉండకుండా మీరు వెళ్ళిపోండి పార్టీలోకి అని చెప్పేది చాలా తక్కువ. ఒకవేళ చెప్తున్నారు అంటే పార్టీ రాజకీయాలు వాళ్ళకి అర్థమవుతాయి. అట్లా పోలీసుల వేధింపుల వల్ల నేను లాస్ట్కు పార్టీలోకి వెళ్ళిపోయింది. మీరు ఛత్తీస్గఢ్ దండకార్యం, అక్కేమో నల్లమల, మీ ఇద్దరికి ఎవరు కలిపారు? పార్టీనా? పార్టీనే కలిపి. ఎలా మీరు అటు వెళ్ళారా, అన్న ఇటు వచ్చాడా? నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను. ఎప్పుడు ఇక్కడ ఎంతకాలం పనిచేశారు? ఇక్కడ నేను 2097లో పార్టీలోకి వస్తే 2007 వరకు ఇక్కడే ఉన్నాను, నల్లమల్ల. మీరు చేసిన యాక్షన్ ఏమున్నాయి అప్పుడు? యాక్షన్లు అంటే కొన్ని సింగిల్ యాక్షన్స్ చేశాము. తర్వాత ఎర్రగొండపాలెం దాడి చేసినాము. ఎర్రగొండపాలెం స్టేషన్ మీద, పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినాము. మీరు ఇంకా అప్పుడు అక్కడ సౌత్ తెలంగాణ ప్లాటూన్ ఒకటి ఉన్నది, ఇక్కడ నల్లమల్ల ప్లాటూన్ ఒకటి ఉన్నది. ఈ 2 ప్లాటూన్లు లోకల్ దళం. నేను ఇక్కడ నల్లమల్లో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఒక 5-6 నెలలు ఇక్కడ ఉన్న తర్వాత వెంటనే అక్కడ టీపీడీ దళం, టైగర్ ప్రాజెక్టు దళం అని చెప్పేసి ఈ దోర్నాల ఏరియా, దోర్నాల, పెద్ద అరవీడు, ఎర్రగొండపాలెం ఆ ఏరియా తిరిగేది. ఆ దళానికి నన్ను మార్చారు. సరే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిన. అక్కడ ఉన్న ఆ ఏరియాలోనే నేను ఉన్నది. మా లోకల్ దళం కూడా. ఎర్రగొండపాలెం పోలీసులు ఎందుకు టార్గెట్ చేశారు? తుపాకుల కోసమే, అంతేనా? వేరే ఏం లేదు, వెపన్స్ కోసమే. వెపన్స్ అదే 30 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద దాడి చేసేసి తుపాకులు తెచ్చుకోవాలి, తుపాకులు తోటాలు తీసుకొచ్చుకోవాలి అనేటువంటి చెప్పారనమాట. దాడి చేసిన తర్వాత మనది ఫస్టే కొంచెం పోవడమే ఎక్స్పోజ్ అయింది. దారిలోనే జరిగింది. ఎన్ని గంటలు చేశారు? తెల్లారిదనక జరిగింది, 3 గంటల వరకు జరిగింది. ఒక 12 గంటలకు రైడ్ స్టార్ట్ అవుతే 3 గంటల వరకు జరిగింది ఫైరింగ్. కానీ ముందుగా మేము పోకముందే పోలీసులు అదనపు బలగాలు వచ్చినాయి లోపలికి. ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా, వాళ్ళ జనరల్ దాంట్లో వచ్చిందా తెలియదు. కానీ అదనపు బ్యాచ్ 60 మంది అదనపు బ్యాచ్ వచ్చిన్నారు. అట్లా రైడు ఫెయిల్ అయింది. ఇంకా తెల్లారేంత వరకు మా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక గోడ ఎక్కేసి లోపలికి దిగాలి. ఆ గోడ ఎక్కి లోపలికి దిగిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న గోడ ఎక్కి లోపలికి దిగితే స్టేషన్ లేకపోతారు. ఆ మెయిన్ గోడ ఎక్కేది లోపలికి దిగిన తర్వాత వాళ్ళు ఎటు రావడానికి లేకుండా అయిందనమాట. ఆడ గ్రైనేడ్ వేసి ఆ అన్నకు గాయాలైనాయి. అశోక్ అని చెప్పేసి ఆ అన్నకు బాగా గాయాలైనాయి, ఇంకొక అన్నకు కూడా గాయాలైనాయి. అట్లా 2 గాయపడ్డారు. ఇంకా తెల్లారంతా కనీసం ఫస్ట్ వాళ్ళని అయితే బయటికి తీయాలి కదా అని చెప్పేసి ఫైర్ చేస్తూనే ఉన్నాం 3 గంటల వరకు. 3 గంటలకు అక్కడ నుండి బయటకు వచ్చినాము. తర్వాత శ్రీశైలం సుండిపెంట రైడు చేసినాము. అక్కడ నేను ఆంబుష్ టీంలో ఉన్నా. అంటే మళ్ళీ అదనపు బలగాలు రాకుండా పెడతారు కదా రోడ్ల మీద, అట్లా ఈ దోర్నాల రూటుకు ఆంబుష్లో ఉన్నా నేను. అది ఫెయిల్ అంటే ఆడ ఏం లేవు అసలు. మేము అనుకున్న వెపన్స్ లేవు, పోలీసులు లేరు. అది వెంటనే మన స్వాధీనం లేకొచ్చింది కానీ ఏం లేవు అక్కడ. అట్లా పెద్దగా మనకేమైతే లేదు. ఇంకా ఎన్కౌంటర్లు అయితే దాదాపు 30 నుండి 35 ఎన్కౌంటర్లు కనుక ఇక్కడ నల్లమల పరిధిలో జరిగినటువంటి ప్రతి ఎన్కౌంటర్లో ఉన్నా నేను.
ఎన్కౌంటర్లు అంటే పోలీసులు మా మీద జరిగినట్టు పోలీసులు మా exchange మీద of fire. ఫైరింగ్లలో 30 ఫైరింగ్లకు పైనే ఉన్నాము. 30 ఫైరింగ్లో మీరు తప్పించుకున్నారా? తప్పించుకున్నాను. వాళ్ళ వైపు వాళ్ళ వైపు కూడా తప్పించుకున్నారు. పోలీస్ వైపు కూడా పోలీసుల వైపు కూడా తప్పించుకున్నారు. అప్పుడు నల్లమల అనగానే మావోయిస్ట్ పార్టీ అంటే నక్సల్స్కి ఒక పెట్టని కోటం అది. కర్నూలు నుంచి కానీ లేదా శ్రీశైలం నుంచి వైపు కానీ సున్నిపేట వైపు నుంచి కానీ మీరు చెప్తున్న ఎర్రగొండపాలెం వెళ్ళాలని దాటాలంటే మీ పరిమితి లేకుండా మీ అనుమతి లేకుండా వచ్చేవాళ్ళు కదా, అంత పట్టుండేది. ఆ నల్లమలలో అంత పట్టు సాధించడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే అక్కడ స్థానికుల సహకారమా లేదు మీరు వాళ్ళని బెదిరించి? అయితే 1998-97 తర్వాత భూ పోరాటాలు స్టార్ట్ అయినాయి ఇక్కడ. నేను దళంలో ఉన్నప్పుడే అక్కడ ఎర్రగొండపాలెం ఇటు వైచర్లోపల్లె అంటే పెద్ద దోర్నాల మండలము, వైచర్లోపల్లెలో చెరువు పోరంబోక భూమి, దేవుడు మాన్యం భూమి, ఇలాగ పెద్ద అక్కడ ఉన్నటువంటి రైతులకు అన్ని కులాల వాళ్లకు పేద వర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల లిస్టు తీసి అట్లా అందరికీ పంచడం జరిగింది. తర్వాత ఆ భూములు పంచిన తర్వాత అక్కడ కొన్ని రోజులకు ఆ భూములు పంచే టైంలోనే ఆ ఎస్సీల అబ్బాయి ఊర్లోకి సైకిల్ వేసుకొని పోతే ఒక అతను రెడ్డి అతను ఈడు సైకిల్ వేసుకొని మన కండ్ల ముందు తిరుగుతాడా అని చెప్పేసి కొట్టిండ్రు. మాదిగొల్ల పిల్లోని కొట్టిండు. కొడుతున్నానే ఇక పార్టీ దగ్గరికి వచ్చిండు. మేము దళం పక్కనే ఉన్నాం అప్పుడు. వెంటనే పార్టీ దగ్గరికి వచ్చిండు. ఇట్లా నన్ను కొట్టినారు అంటే ఎందుకు కొట్టినారు, ఏమన్నా కొంచెం ఓవర్ చేసే పిల్లోడు కూడా అబ్బాయి, ఏమన్నా అట్లా చేసినావా అని చెప్పేసి అంటే లేదు నేను ఏవో కొనుక్కోడానికి కొట్టు దగ్గరికి వెళ్ళేసి సైకిల్ మీద వస్తుంటే వీడు మన కళ్ళ ముందు సైకిల్ మీద తిరుగుతాడా అని చెప్పేసి కొట్టినారు అని చెప్పేసి అన్నాడు. ఇక వెంటనే సాయంత్రము ఊరి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడినాం, అంటే పాలెం వాళ్ళందరినీ పిలిచి మాట్లాడినాము. అవునన్నా ఇట్లా ప్రతిసారి ఇట్లనే ఉంటుంది కానీ మేము ఇంకా పోకుండా మామూలుగా పోతాము, ఇప్పుడు ఉన్నటువంటి కుర్ర పిల్లలు అట్లా ఉండలేరు కదా, పోతున్నారు కదా సైకిళ్ళ మీద, మరి మా సైకిళ్ళ మీద మేము పోతే వాళ్ళకేంటిది, ఇది మాట్లాడాల్సిందే ఊర్లో అని చెప్పేసి మాట్లాడిర్రు. సరే అని చెప్పేసి ఒక వారం తర్వాత మళ్ళీ ఊర్లోకి వెళ్ళేసి ఊర్లో మీటింగ్ పెట్టినాము. మరి ఇట్లా కొట్టడం ఎట్లా సరైనటువంటిది అని చెప్పేసి అతన్ని పిలిచి మాట్లాడదామని చెప్పేసి అతని ఇంటి దగ్గరికి వెళ్ళినాము. సంగిరెడ్డి అతను ఇంటి దగ్గరికి వెళ్తే దొరకలేదు, బాత్రూమ్ని అక్కడ దాచి పెట్టుకున్నాడు, మళ్ళీ తర్వాత ఉన్నాడంట. ఇక అప్పుడు దొరకలేదు, ఊర్లో చెప్పేసి పోయినాము. ఏ కులం వాళ్ళదే ఆ కులం ఉంటుంది కానీ ఇట్లా కొట్టడం అనేటువంటిది సరైంది కాదు, సరే పిలిచి మాట్లాడదామని వస్తే అతన్ని లేడు కదా అని చెప్పేసి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ కొన్ని రోజులకల్లా ఇంకా చిన్న దానికల్లా ఇక పాలెం వాళ్ళకు గొడవలు జరుగుతూనే ఉంది. వీళ్ళకి కూడా మన సపోర్ట్ ఉంటుంది, ఇక వాళ్ళకు కొంచెం ఊర్లోకి వచ్చి మా మీద ఇట్లా చెప్పిపోయినటువంటిది వాళ్ళకి అవుతుంది. ఇట్లా చిన్నగా పెద్దగా అయింది ఇది. తర్వాత పాలెము తగలబెట్టేసిర్రు. పాలెం తగలబెట్టలేదు, మేము అతను ఇట్లా చేసిండు కదా, ఇట్లా చేసి మనకు కనీసం సమాధానం కూడా చెప్తలేడు, దొరుకుతలేడు. తర్వాత ఊర్లో కొంత పెత్తందారి కూడా అతను, అందుకు అతను చంపాలి అని ఫస్ట్ చెప్పడం కోసం వెళ్ళినాము, హెచ్చరించడం కోసం వెళ్ళినా దొరకలేదు. ఇక ఇట్లా చేస్తున్నాడంటే ఇతన్ని చంపాలి అనేటువంటిది పార్టీ నిర్ణయం చేసింది. అప్పుడు అతను చంపడం కోసం ఇంటి దగ్గరికి వెళ్తే దొరకలేదు అతను. మళ్ళీ అతను దోర్నాల వెళ్ళేసి ఇంటికి వెళ్ళే టైంలో వచ్చే టైంలో బస్సులో పట్టుకొని చంపేసినాము. చంపిన వెంటనే అక్కడ అతన్ని చంపడము, ఊర్లో వాళ్ళు పోయేసి పాలెం మీద మొత్తము తగలబెట్టేసేసారు. ఆ తగలబెట్టినటువంటి దాంట్లో కొంతమంది గాయాలైనరు, ఇళ్ళల్లో ముసిలోళ్ళు లాంటి వాళ్ళు, కొంచెంమంది పిల్లోళ్ళు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది గాయాలైనరు. ఒక అతనేమో చనిపోయినట్టుంది, అట్లా అంత గుర్తులేదు. అట్లా అయింది. ఇంకా మొత్తము పాలెం మీద దాడి చేసిర్రు, ఇక మొత్తము తగలబెట్టేసిర్రు. ఇక వాళ్ళందరికీ గవర్నమెంటే ఊర్లోకి వచ్చేసి ఏదో శిబిరం ఏర్పాటు చేసింది దోర్నాల టౌన్లో ఉన్న తర్వాత ఇక వాళ్ళకి ఇప్పుడు బిల్డింగులు అవన్నీ వచ్చినాయి, ఇప్పుడు ఉన్నారు. అట్లా ఆ ఊర్లో జరిగింది భూ పోరాటాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో భూ పోరాటాలలో ప్రధానంగా ఏంటంటే పార్టీలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఇంటి దగ్గర మనకు రాజకీయాలు తెలియకపోయినా పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే గ్రామ పెత్తందారులుగా ఉంటారో వాళ్ళ చేతుల్లోనే ఆ గ్రామానికి సంబంధించిన దేవుడు మాన్యాలు ఉంటాయి, ఆ గ్రామానికి సంబంధించిన మిగిలినటువంటి చెరువు పోరంబోకు కానీ ఏదైనా పోరంబోకు భూములు ఉండేటువంటిది గ్రామ పెత్తనం కూడా వాళ్ళదే ఉంటుంది. ఊరికి ఒకళ్ళైన ఉంటారు. మామూలు ఇప్పుడు చెంచుగూడాలు ఉన్నాయన్నా కూడా చెంచుగూడాలలో కూడా ఒకళ్ళు ఉంటారు మెయింటైన్ చేసేట్టు. అదే అంటే ఇక్కడనేమో దోపిడీ రూపంగా కనిపించింది, చెంచుగూడాలలో దోపిడీ చేయడానికి లేదు కదా, కాబట్టి అట్లా ఎవరో ఒకళ్ళు అయితే మెయింటైన్ చేయడానికి ఉంటారు. వాళ్ళే కొంత మళ్ళీ పెత్తందారులుగా మారడం అనేటువంటిది కూడా కనిపిస్తుంది. మన నల్లమల్ల అనగానే చెంచులు రాజకీయ చైతన్యం తేవడానికి కానీ
వాళ్ళ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారు అప్పుడు పార్టీ? చెంచుగూడెలలో చాలా మొత్తం మీటింగులు పెట్టినాము పెద్ద ఎత్తున. అసలు పార్టీ ఎవరి కోసం తిరుగుతుంది, అసలు చెంచుల పరిస్థితి ఏంటిది, ఈరోజు ఈ అడవిలో బంక ఏరుకొని తర్వాత ఏదో గడ్డలు ఏరుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఏంటిది, మీరు కూడా మంచి వ్యవసాయం చేసుకోవాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళకు చాలా చైతన్యయుతంగా చేయడం అనేటువంటిది. వాళ్ళల్లో ఒక సంఘాలను ప్రతి గూడానికి సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళా సంఘాలను ఈ మందు తాగకుండా తర్వాత వాళ్ళు వ్యవసాయం వైపు మళ్లించాలి అనేటువంటిది. వ్యవసాయ కార్యక్రమాలు దళమే ఊర్లో ఉండేసి కూడా గ్రామాలలో ఉండేసి కొన్ని వ్యవసాయ కార్యక్రమాలు కూడా మేము చేసినాం అప్పుడు. అదొకటే కాకుండా అమ్మా, చెంచులు పండించిన పంట అడవిలో ఉన్నది, అడవి బిడ్డలు వాళ్ళు దాస్తుంది. వాళ్ళు ఎక్కడో కొండలెక్కి తీసుకొచ్చి అమ్ముతుంటే దళారు వ్యవస్థ ఒకటి ఉండేది అప్పట్లో. అవును, దళారులతో కూడా మేము మాట్లాడేళ్ళము. తర్వాత ఈ ఐటీడీఏ సున్నిపేట శ్రీశైలంలోనే ఐటీడీ ఆఫీసు, ఆ ఆఫీసర్లను పిలవనంపి మాట్లాడినాము. అసలు వ్యవసాయానికి సంబంధించి చెంచులకు అంటే ఆదివాసులకు అసలు ఏమేమి వర్తిస్తాయి, మీ దగ్గర గవర్నమెంట్ ఏమి ఇచ్చేవి ఉన్నాయి అని చెప్పేసి ఏపీఓని పిలవనంపి మాట్లాడినాము. ట్రాక్టర్లు ఇస్తాము, బోర్లు వేపిస్తాము, సోలరు కరెంట్ ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. అట్లాంటివి కొన్ని చేపించిన గ్రామాలలో. కానీ అప్పట్లో పార్టీ మీద ఒక దుష్ప్రచారం ఉండేది. చెంచుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కిందకు వస్తే అభివృద్ధి పథకాలు కింద వరకు వెళ్లకుండా పార్టీ అడ్డుకుంటుంది, అభివృద్ధి పనుల కంటే ట్రాక్టర్లు తగలబెట్టడం, ప్రొక్లైన్ తగలబెట్టడం చేస్తుంది అనేది. అసలు చెంచుల అభివృద్ధి కోసం పార్టీ అంటేనే, మావోయిస్టు పార్టీ అంటేనే పేద ప్రజల కోసం పనిచేసేటువంటిది. ఇప్పుడు మా అమ్మ నాన్నలను ఎవరైనా వాళ్ళు తల్లిదండ్రులను వదులుకొని మొత్తం ఆస్తులు పాస్తులు అన్నీ వదులుకొని చేసేటువంటిదే పేద ప్రజల కోసము. ఇప్పుడు భారతదేశంలో కనీసం మంచినీళ్ళు తాగాలన్నా కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో ఒక ప్రాణాన్ని తెగించి కుటుంబాన్ని లేకుండా, కుటుంబం అనేటువంటిది ఒక ఆస్తులు సొంత ఆస్తి అనేటువంటిది లేకుండా, సొంత రక్త సంబంధం లేకుండా ఒక వర్గం కోసం, పేద వర్గం కోసం పనిచేసేటువంటిది ఓన్లీ మావోయిస్ట్ పార్టీ. నేను ఈరోజు బయటకు వచ్చినానని నా వ్యక్తిగత కారణాలు కావచ్చు, లేకపోతే అవి ఏవైనా కావచ్చు, కానీ ఈరోజు ఒక ప్రాణాన్ని తెగించి పనిచేసేటువంటిది మావోయిస్ట్ పార్టీ. అట్లా మంచినీళ్ళు కూడా కానీ ఎంత 10 రూపాయలు ఈ మంచినీళ్ళ బాటిల్ అని చెప్పేసి గ్రామాలకు పోవడానికి రోడ్లు వేస్తుంటే మీరు రోడ్లు వేయడానికి అసలు వాళ్ళ అభివృద్ధి కోసం రోడ్లు కాదు కదా, వాళ్ళ జీవన డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి. వచ్చే రోడ్లు వేస్తుంటే కాంట్రాక్ట్ బెదిరిస్తుంటే వాళ్ళు అప్పుడు రోడ్లు వేసేవారు వాళ్ళు. అదే అన్న, ఈరోజు రోడ్లు డెవలప్మెంట్ కాదు. రోడ్లు వేస్తేనో డెవలప్మెంట్, టీవీలు తీసుకొచ్చి డెవలప్మెంట్, కరెంట్ వేస్తేనో డెవలప్మెంట్ కాదు వాళ్ళకి. ఓన్లీ ఇవి ఒక సౌకర్యం ఇది. కానీ నువ్వు మొత్తం అసలు వాళ్ళ జీవన విధానాన్ని మార్చాలి. వాళ్ళ జీవన విధానం, వాళ్ళ తినడానికి పొలాలు ఇచ్చేసి వాళ్ళకు వ్యవసాయం నేర్పించండి. తర్వాత వాళ్ళు ఏరుకున్నటువంటి బంకకు, వాళ్ళు ఏరుకున్నటువంటి కొండ వాటి దుంపలకు రేట్లు పెంచేసి ఆ రేట్ల ప్రకారం గవర్నమెంట్ తీసుకోండి. వ్యవస్థ వాళ్ళు వస్తే వీళ్ళు ఇంత కష్టపడి సాయంత్రం దాకా తీసుకొచ్చి కష్టపడి వస్తే వాళ్ళ దగ్గర తీసుకునేది 8 రూపాయలకు 9 రూపాయలకు పాలగడ్డలు. నిజంగా ఈరోజు నేను బయటకు వచ్చేంత వరకు కూడా ఇంత రేటు ఉన్నాయి పాలగడ్డలు అనేటువంటిది నాకు తెలియదు. వాళ్ళ దగ్గర అప్పుడు 7 రూపాయలకి 8 రూపాయలకు కొనేటోళ్ళు, ఆ 7 రూపాయలకి 8 రూపాయలకే వాళ్ళు అమ్ముకునేటోళ్ళు. వాళ్ళ జీవితం అది. వాళ్ళది ఈ డెవలప్మెంట్, వాళ్ళ జీవన విధానాన్ని డెవలప్మెంట్ చేయాలి తప్ప రోడ్డు వేయడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ కాదు, కరెంటు తీసుకురావడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ కాదు. వీటివి ఎందుకు పార్టీని ఇక్కడ నిర్మూలించడం కోసం ఈ పనులు చేస్తున్నది గవర్నమెంట్. అంటే అప్పుడులో మీరు ఒక పక్క చేసేవారు, అన్న ఒక పైపు ఉండేవారు. అమ్మ ఎట్లా ఉండేవారు అప్పుడు? నేను పార్టీలోకి వెళ్ళిన తర్వాత, అన్న పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెల్లెళ్ళకు పెద్దగా తెలవకపోయినా అమ్మనే పంపించింది పార్టీలోకి అయితే చెల్లెళ్ళను. ఎందుకంటే ఈరోజు బయట పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళని చూస్తున్నాము, వాళ్ళు చాలా ఇబ్బంది పడి మా కళ్ళ ముందే కొంతమంది మళ్ళీ భర్తల చేత కొట్టించుకొని రకరకాలుగా బయటకు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాము. కాబట్టి పార్టీలో మంచి ప్రభావం ఉన్నటువంటిది. పార్టీ మనుషులు బాగానే ఉన్నారు, అలాంటి ఆలోచనలు వేరే రకమైనటువంటి ఆలోచనలు లేవు. ఎందుకంటే అమ్మ కూడా పార్టీ దగ్గరికి వచ్చిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ అసలు ఏమీ లేకుండా సొంత ఆస్తి కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళకి మీరు వెళ్ళాలి అనేటువంటిది అప్పుడు అమ్మనే రెండో చెల్లెల్ని పంపించింది. మీరు ఎంతకాలం ఉన్నారు నల్లమల్లో? 10 సంవత్సరాలు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత 2007లో ఛత్తీస్గఢ్ వెళ్ళిన. అన్న కూడా పరిచయం మీకు? 2007 అసలు ఇక్కడ నుండి పార్టీ రిట్రీట్ కావడం కోసం, అంటే ఇక్కడ ఒకసారి మనం వెనక్కి వద్దాం. మిగతా తెలంగాణలో, ఛత్తీస్గఢ్లో పార్టీ ఎంత బలం ఉంది ఏఓబీలో, ప్రకాశం జిల్లాలో
పార్టీ రావడమే మంచి కార్యక్రమాలు చేసింది మీరు చెప్తున్నట్లుగా. కానీ ఎక్కువగా నిలబడిపడింది, ఎందుకు నిలబడలేదు ఇక్కడ? అంటే త్వరగా వెనక్కి వెళ్ళిపోయింది పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున అంతకు ముందు నుంచి పాతగా ఉండి ఇక్కడ పరిచయాలు అట్లా పెద్దగా లేదు. పార్టీ వచ్చి ఉన్నటువంటిది కొన్ని రోజులే. ఆ కొన్ని రోజులు అంటే మనం ఉన్నటువంటిది ప్రజలలోకెళ్ళేసి ప్రజా నిర్మాణాలు చేయడం అనేటువంటిది, ప్రజా సంబంధాలు మెయిన్. ఇక్కడ ఏది చేయాలన్నా, పార్టీ నిలబడాలన్నా, పార్టీ దెబ్బతినడం కోసమైనా పార్టీ ప్రజలకు సహకరిస్తేనే పార్టీ నిలబడుతుంది. కాబట్టి లాస్ట్కు నిర్బంధం పెరిగిన తర్వాత ఎక్కడ వాళ్ళను అక్కడ అన్నం పెట్టిన వాళ్ళను కొట్టడమే నిర్బంధము 2003 నుంచి స్టార్ట్ అవుంది. 2003కు పెద్దగా అంతకుముందు పెద్ద ఏ పోరాటం చేసినా ఏదో వచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ పోలీసులు కూడా ఆ గ్రామాలలో ఉన్నటువంటి పెత్తందారులే బయటికి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఊర్లో వదిలిపెట్టేసి కొంచెం టౌన్ ప్రాంతాలలోకి వెళ్ళిపోయి బతికేవాళ్ళు తప్ప. ఇక 2003 నుంచి 4 ఆ టైంలో చంద్రబాబు సీఎంగా ఉండి తర్వాత ఎలక్షన్లు జరిగేటువంటి టైంలో ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా అంటే అప్పుడు జరిగినటువంటి క్రూరమైనటువంటి కొంతమంది మా పార్టీ వాళ్ళని పట్టుకొని చంపేయడం అనేటువంటిది క్రూరంగా, ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళని ఫ్యామిలీలను తీసుకెళ్ళి చంపేయడం అనేటువంటిది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్కు యాంటీగా కూడా అప్పుడు కొంతమందిని ఊర్లో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళని కూడా కొంతమందిని చంపడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ పార్టీని లేకుండా చేయాలి అనేటువంటిది అప్పుడు పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ టైంలో కొంతమంది జనరల్గా ఒక అతను మనం చంపినామంటే వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ మనకు దూరం అవుతారు. అయితే అది చేయడం అనేటువంటిది తప్పు అనేటువంటిది పార్టీ సమీక్షించింది. అట్లా మనం చేయడం అనేటువంటిది అంటే ఇన్ఫార్మర్ పేరు మీద చంపారు. ఇన్ఫార్మర్ అనేటువంటిదే కాదు, కానీ పార్టీ కార్యకర్త ఇన్ఫార్మర్ రూపంగా కూడా వాళ్ళే ఉండేటోళ్ళు. ఇక కొంత లీడర్లుగా గ్రామ పెత్తందారులుగా వాళ్ళే ఉండేటోళ్ళు. అయితే అట్లా లేకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమందిని కొన్ని చర్యలు చేయడం వల్ల ప్రజలు దూరం కావడం అనేటువంటిది జరుగుతున్నది. అంటే పార్టీ అప్పుడు చేసిన కొన్ని కార్యక్రమాలు తప్పుడు సంకేతాలు, అది పార్టీ నిర్ణయం తీసుకున్నది, అది కరెక్ట్ మనం చేయలేదు అంటే ఈ మనం తీసుకున్నటువంటి నిర్ణయం. టైంలో మాధవ్ ఎన్కౌంటర్ కూడా జరిగింది, ఒకసారి దాని గురించి చెప్పగలరా? మాధవ్ ఎన్కౌంటర్లో నేను లేనన్నా, మా చుట్టుపక్కల ఉన్నాంలే కానీ మాధవ్ ఎన్కౌంటర్ టైంలో నేను లేను. అమ్మ ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్కి వెళ్ళాక చనిపోయారా, ముందే చనిపోయారు? లేదు, ముందే చనిపోయింది. అమ్మ చనిపోయింది 2007-6. మేము ఫస్ట్ మా ఊరికి అవతల మా అమ్మ లాస్ట్కు మేము 4 పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంకా రోజు ఊర్లోకి వస్తూనే ఉంది పోలీస్ బ్యాచ్. వచ్చి ఇంటి మీద దాడి చేయడం, మొత్తం ఊరి మీద దాడి చేయడం, ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళను కొట్టడం, ఇలాంటిది ఎవ్వరు కూడా మా అమ్మకు సహకరించకుండా ఉండేటువంటిది పరిస్థితి అయింది. లాస్ట్కు మా మేనమామ వాళ్ళు 5 మంది అయితే 5 మంది ఊర్లోనే ఉంటారు. మా పిన్ని వాళ్ళు 2 అయితే 2 ఊర్లోనే ఉంటారు. వాళ్ళు కూడా సహకరించినటువంటి పరిస్థితి అనమాట. అంటే ఎవరు కొంచెం సహకరించిన బంధువులు అనేటువంటి పేరుతో మనకు సహకరించకపోయినా కూడా వాళ్ళని కొట్టి అట్లా ఇబ్బందులు పెట్టిండ్రు, స్టేషన్లోకి తీసుకుపోయినరు. ఇంకా అట్లా చేయడం వల్ల లాస్ట్కు మా అమ్మ ఊర్లో ఉండలేకపోయింది. ఇంటి మీద దాడి చేసి ఇల్లు కూలగొట్టేసిర్రు పోలీసులు. ఇవన్నీ చేసిన తర్వాత మా అమ్మ ఇంటి దగ్గర ఉండలేనటువంటి పరిస్థితి. ఇక కొంతమంది ఇక ఊరి పక్కన అక్కడ ఇక్కడ ఉంటూ అట్లా పక్కన ఊర్లలో మావుటూరు అనేటువంటి ఊర్లో యువతల కాకర్ల విలేజ్లలో అట్లా కొన్ని రోజులు ఉండేది. అక్కడ కూడా దాడులు చేయడం స్టార్ట్ అయింది. ప్రతి ఇండ్లు చెక్ చేసేవాళ్ళు. అట్లా ఇండ్లలో ఎక్కడో ఒకసాట మచ్చుల మీద దాచిపెట్టడము, బాత్రూమ్లలో దాచిపెట్టడము, మంచం కింద దాచిపెట్టడం ఇట్లా చేశారు మా అమ్మను. అట్లా దాచిపెట్టి ఇంకా కొన్ని రోజులు ఇంకా కష్టం అవుతుంది అని చెప్పేసి మా మేనమామోళ్ళే మాకు హైదరాబాద్లో బంధువులు ఉంటే అక్కడికి పంపించేశారు. అక్కడికి పంపించిన తర్వాత సరే ఇంత ఇబ్బంది మా అమ్మ ఉండడం వల్ల గ్రామాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సరే మా అమ్మ కూడా నేను ఇంటి దగ్గర ఉండను, నేను పార్టీలోకి వచ్చేస్తాను అంటుంది. అంతకుముందే చాలాసార్లు నేను వస్తాను అని చెప్పేసి అంటే మేమే ఆపినాం ఇంటి దగ్గర. సరే ఏజ్ కొంచెం పెరుగుతుంది ఎందుకులే అని చెప్పేసి మేమే ఆపినాము. సరే అని చెప్పేసి ఇంకా లాస్ట్కు తీసుకెళ్దాము, ఇంకా ఇట్లయితే మరి కష్టం అవుతుంది కదా, నేను ఉండలేను అని అమ్మ అన్నది. ఇంకా మేము తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకొని పార్టీ కమిటీ కూడా, రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా అమ్మని తీసుకురమ్మని చెప్పేసి చెప్పారనమాట. ఇంటి దగ్గర ఇబ్బంది పెడుతున్నారు, బంధువుల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇంకా అమ్మ ఉండడం కష్టం అవుతుంది కదా, తీసుకురండి అని మాకు చెప్పిన తర్వాత మేము వచ్చి ఊరి దగ్గరికి వచ్చేసి మా మామూళ్ళకి అడిగినాము. అడిగితే లేదమ్మా మీ అమ్మ ఇక్కడ హైదరాబాద్లో ఉంది అని చెప్పేసి అన్నారు. సరే పిలవనంపమంటే ఎందుకు ఇప్పుడు మళ్ళీ తన్నిస్తారా మీరు అని చెప్పేసి అన్నారు. అంటే లేదు మామ మేము తీసుకెళ్తాము అన్నాను. వద్దులే అన్నారు. వద్దులే ఆమె ఏదో అక్కడ బతుకుతుంది కదా అని చెప్పేసి అంటే లేదు పిలవనంపండి మామ అని చెప్పేసి సరే చూసైనా పోతాము పిలవనంపండి అని చెప్పినాము.
ఇక పిలవనంపిన తర్వాత మేము మా దగ్గరికి వస్తున్నానే, సరే అమ్మ మరి వెళ్తావా ఇంటికాడ ఉంటావా అంటే, ఇప్పుడు ఉండే కానీ ఏమన్నా ఉంటావా ఎట్లా అని చెప్పేసి అంటే, లేదు నేను ఇక్కడే ఉంటాను అన్నది. ఇక పార్టీలో ఉన్నాక ఒక 3 నెలలు అట్లా మాతోటే ఉన్నది. మా ఊరి మేము గుంటూరు అటు సైడు కొన్ని ఏదో రైడ్ చేయాలంటే అటు వెళ్ళినాము, ఏదో ఫెయిల్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. ఆ టైం అంతా మాతోటే ఉన్నది. మేము మా ఊరికి అవతల సైడ్ పైన బసిరెడ్డిపల్లి అని ఉంటుంది, అక్కడికి వచ్చి ఆగినాము. పగలు అక్కడ నైట్ వచ్చేసి సరుకులు తీసుకొని పోయినాము ఊర్లో. అక్కడ సుగాలి తాండ ఉంటుంది, ఆ తాండకు దగ్గరలో మేము ఆగి ఉన్నాము. వర్షం పడి బురద ఉన్నది, ఆ బురదలో మా అడుగులు పడ్డాయి. అక్కడ ఎవరు ఇన్ఫర్మేషన్ తాండా నుండి ఇన్ఫర్మేషన్ పోయింది అనేటువంటిది మా ఆలోచన. అట్లా మొత్తంగా ఊరు మొత్తాన్ని చుట్టుముట్టిండ్రు ఆ తాండాను. తర్వాత ఇక మాకు ఆ విషయం తెలియదు అసలు. మేమున్న డైరెన్ మొత్తం చుట్టుముట్టిండ్రు 4 గంటల టైంలో. 4 గంటలకల్లా పగలు 4 గంటలకి మొత్తం డేరే చుట్టుముట్టేసి ఫైరింగ్ స్టార్ట్ చేసి, నేను అప్పటికి శాఖమూరి అప్పారావు మాతోటే ఉన్నాడు. ఇక ఏడుకో బయటికి వెళ్ళి రావాలమ్మా, నువ్వు ఏపీటీ ఉంది అని చెప్పేసి అంటే, నేను స్వీల్లో డ్రెస్ మార్చేసుకొని స్వీలు వేసుకొని తుపాకీ అన్న అప్పుడు టోటల్ కమాండరు, నేను టోటల్ డిప్యూటీ కమాండర్గా ఉన్నా. సాగర్ అన్న టోటల్ కమాండర్. అంటే అప్పుడు దక్షిణ తెలంగాణ వాళ్ళు కొంతమంది కలిసి ఉన్నాము, మేము ఇక్కడ వాళ్ళం కొంతమంది, అందరం కలిసి ఉన్నప్పుడు అన్న టోటల్ కమాండర్ ఉన్నాడు, నేను టోటల్ డిప్యూటీగా ఉన్నా. ఇక ఆ టైంలో అన్నను ఏడుకో రాష్ట్ర కమిటీ వాళ్ళ పనుల మీదనే సెల్లు మాట్లాడడానికి కొండకు పంపించేశారు. ఇక నేను బయటికి వెళ్ళడం కోసం రెడీ అయ్యి తుపాకీ ఇంకా సరే శాఖమూరి అప్పారావే మాతోటి ఉన్నాడు. ఇక సరే ఈ వెపన్ ఎవరికన్నా ఇవ్వండి అన్న అని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్దామని చెప్పి అక్కడికి రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఫైరింగ్ ఆ అన్న దగ్గరే కూర్చొని ఉన్నా నేను. ఇక ఫైరింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ కావడమే అదే హెడ్ క్వార్టర్ మీదనే స్టార్ట్ అయింది ఫైరింగ్. ఒక సెక్షన్ ఉన్నది కానీ సెక్షన్కు మధ్యలో నుండి హెడ్ క్వార్టర్ మీదనే ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇక తర్వాత ఫస్ట్ సెంట్రీలో ఉన్నది మా చిన్న చెల్లెలు, సెంట్రీలో ఉన్నది మైన్ వేలు చేసింది. సెంట్రీలో ఉన్న మిగిలిన ఇద్దరు పరిగెత్తేసి డైరెక్ట్ వెళ్ళి వచ్చేస్తే మా చెల్లెలు అక్కడే ఉండేసి మైన్ వేల్చింది, ఫైరింగ్ చేసుకుంటే వెనకకు వచ్చేసింది. ఇక చెల్ల నువ్వు ఫస్ట్ డ్రెస్ మార్చుకొని నీ వెపన్ నువ్వు తీసుకో అని చెప్పేసి అంటున్నాను. నేను వెపన్ మార్చేసుకొని ఇంకా డ్రెస్ మార్చుకొని వెపన్ తీసుకున్నా. ఇక ఫైరింగ్లో మరి అన్న లేడు కదా, నువ్వే అటు మరి చుట్టుముట్టిండ్రు. మనకు మొత్తం బ్యాచ్ చాలా, అంటే వాళ్ళు పేపర్లో మరుసటి రోజు వేసింది 1200 మంది మేము వచ్చినాం అనేటువంటిది వాళ్ళు వేసింది. అట్లా మొత్తం డేరే చుట్టుముట్టిండ్రు. ఎటో ఒక సైడు మీరు మైన్ను పేల్చడము, ఈ లాబింగ్ మైన్లు కొన్ని పెట్టుకున్నాం టిఫిన్లతో, ఆ మైన్లు పేల్చేసి మీరు ఎటో ఒక సైడు మనం వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటున్నానే. ఇక చుట్టూ ఫైరింగ్ మా వాళ్ళు కూడా మొత్తం కవర్లలోకి వెళ్ళిండ్రు. ఫైరింగ్ స్టార్ట్ అయింది. దాదాపు గంట టైము ఫైరింగ్ స్టార్ట్ జరిగింది. తర్వాత ఇక ఒక సైడు కొంచెము ఫైరింగ్ మేము గ్రైనేడ్ చేయడము, ఆ టీము కమాండర్గా నేనే ఉన్నా. ఇక ఫైరింగ్ గ్రైనేడ్ చేయడము, ఫైరింగ్ చేసుకుంటూ ఈ లాబిన్ మైన్లు యూజ్ చేస్తూ అట్లా ముందుకు వెళ్ళిపోయినాము. ఇంకా మా అమ్మకు ఫస్టే గాయమైంది. మా అమ్మ ఈ హెడ్ క్వార్టర్లోనే ఉన్నది. ఆమె ఏరే కొత్త అబ్బాయి వచ్చింటే అబ్బాయికి తుపాకీ ఇచ్చినాము. ఆ తుపాకీ పట్టుకురావడం కోసం మా అమ్మ వెళ్ళింది. వెళ్తున్నానే మా అమ్మకు ఇక్కడ పడింది తూట. ఇక్కడ పడేసి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ బయటకు వచ్చేసింది. వచ్చి నేను డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంటే నాకు వచ్చి చెప్పింది, పద్మ ఇట్లా నాకు తూట తగిలింది అని చెప్పేసి. అంటే సరే మనం అమ్మ కోసం ఆలోచిస్తే ఇక్కడ కుదరదు కదా, బాధ్యత మనది, మన మీద ఉన్నది. అమ్మ కంటే ముఖ్యంగా నాయకత్వం ఉంది ఇక్కడ, నాయకత్వాన్ని కాపాడాలి అనేటువంటి దాంతో మేము ముందుకు వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఇక మరుసటి రోజు తెల్లారేంత వరకు కూడా మేము ముందు వెళ్తూనే ఉన్నాం. తెల్లారుజామున ఒక కొండ మీదకి ఎక్కేసి అక్కడ డేరేసి అక్కడ రోల్ కాల్ చేసి మమ్మల్ని కొంచెం ముందే ఉండమన్నారు, ముందే ఉన్నాము. తెల్లారిన తర్వాత అప్పుడు మేము మా అమ్మను మోసుకొని వస్తున్నారు. ఆ విషయం మోసుకొచ్చేంత సీరియస్ అయింది అనేటువంటిది కూడా మాకు తెల్లారిన కూడా తెలియదు. అయితే మా అమ్మను అప్పుడు సత్యము అని ఒక ఎస్జెడ్సీ నెంబరు ఇక్కడ సెక్రటరీగా ఉన్నాడు, ఆ అన్న ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి మోసుకొని వచ్చిండ్రు. ఇక మోసుకొని వచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ ఏంటి ఎట్లా ఉంది అని చెప్పేసి రోల్ కాల్ అయిపోయిన తర్వాత వెళ్తే మాట్లాడతలేదు అసలు. ఏమ్మా అని చెప్పేసి అంటే, కనీసం అసలు దెబ్బ తాకింది అంటే కనిపెంచి ఇన్ని సంవత్సరాలు నిన్ను సాకి అని బాగా ఏడ్చింది. ఏడిస్తే మళ్ళీ అప్పారావు అన్న మాట్లాడిండు, రవి ఇక్కడ పేరు అన్న పేరు మాట్లాడిందమ్మా. వర్గ సంబంధము అంటే ఇదేనమ్మా, అంటే నీకు గాయమైనా కూడా ఒకవైపు కన్న తల్లి కని పెంచిన తల్లి గాయమైనదన్నా కూడా
ఆ కూతుర్లు నిన్ను ఒక్కదాన్ని కాదు మొత్తం క్యాంప్ మనం ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కాపాడాలి అనేటువంటి దాంట్లో భాగంగా పట్టించుకోలేదు తప్ప నిన్నేదో పట్టించుకోవద్దు అనేటువంటిది కాదు కదా అని చెప్పేసి మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ఇక బాగా రవణ కూడా అప్పుడు ఏంటంటే అందరినీ పిలిచి రోల్ కాల్ చేసి ఇట్లా వర్గ సంబంధం కన్నా కూడా అంటే రక్త సంబంధం కన్నా కూడా వర్గ సంబంధం అంటే ఇలా ఉంటుంది అనేటువంటిది అందరినీ పిలిచి రోల్ కాల్ చేసి మాట్లాడించి అప్పుడు చేతులు కలిపించాను అనమాట. అప్పుడు బాగా సంతోషపడింది. అంటే నా బిడ్డలు నా కోసమనే ఒక్కరి కోసమే కాదు ప్రజల కోసం పనిచేయాలి అంటే ఇలా ఉండిద్ది అనేటువంటిది ఇంక అప్పుడు అర్థం చేసుకొని బాగానే ఉన్నది. ఇక ఆ రోజు నైట్కే అన్నకు తెలిసినటువంటి కొంతమంది డాక్టర్లు ఈ కర్నూలు అటు తెలిసినటువంటి డాక్టర్లు ఉంటే వాళ్ళను పిలవనంపేసి అన్న అప్పుడు ఇంకా నైట్కే అమ్మను పంపించేసినాం బయటికి ట్రీట్మెంట్ కోసము. అమ్మ 6 నెలలు అక్కడే ఉన్నది. 6 నెలలు ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం నడవగలిగిన స్థితి వచ్చింది. అప్పుడు ఇంకా ఫోన్ చేపిస్తుంది మనకి, నేను ఉండలేను ఇక్కడ, నేను వస్తాను, నేను కనీసం ఒక్కసారన్నా చూసి వస్తాను అని చెప్పేసి మాట్లాడింది. ఇక మాకు ఫోన్ చేపించి మాట్లాడింది, మరి ఏంటమ్మా నేను వచ్చి ఒకసారి చూసి వస్తాను అని చెప్పేసి అంటే, సరే నువ్వు ఎట్లుంది నడవగలిగే పరిస్థితి ఉందా లేదా అంటే, సరే నేను నడుస్తాను అని చెప్పేసి అన్నది. అని ఇంకా అన్న అప్పారావే అన్ననే ఏపీటీ పెట్టుకొని ఉన్నాడు. ఇంకా ఏపీటీకి మా అమ్మ రావాలి, తర్వాత శ్రీధర్ అని నెల్లూరు జిల్లా అనేమో అన్నది, ఆయన డీవీసీ నెంబర్ ఇక్కడ, ఆయన రావాలి, తర్వాత ఇంకొక అన్న బయట నుండి ఇంకొక అన్న కూడా రావాలి. వీళ్ళ ముగ్గురు వచ్చి బద్వేల్లో కలవాలి. బద్వేల్లో కలిసేసి వాళ్ళ ముగ్గురు కలిసి ఇక్కడ ఊర్లో నల్లమల అడవి అంచులలో ఉన్నటువంటి ఆ ఊర్లలోకి రావాలి. ఆ ఊర్లోకి వెళ్ళి తీసుకురమ్మని చెప్పేసి మా దళం దగ్గర ఉన్నటువంటి ఒక అబ్బాయిని సుధాకర్ అని చెప్పేసి పంపించినాము. ఆ అబ్బాయి కూడా ఏసీ నెంబరు వడ్లరామాపురం ఆ అబ్బాయిది సుధాకరు. ఆ అబ్బాయిని పంపించినాము. వెళ్ళేటప్పుడే గ్రేహౌండ్స్ బ్యాచ్ పట్టుకున్నారు. అప్పుడు బద్వేలుకి గ్రేహౌండ్స్ వచ్చారా? లేదన్నా, బద్వేల్లో వీళ్ళ ముగ్గురు కలిసిండ్రు. బద్వేల్లోనే వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళని పట్టుకోవడము బద్వేల్లో పట్టుకోలేదులే. ఈ అబ్బాయి బద్వేలుకి వెళ్ళాలేమో ఏపీటీ అంత నిర్దిష్టంగా నాకు తెలియదు, అన్నకి అప్పారావు వీళ్ళిద్దరు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు మా దగ్గర నుండి వెళ్ళినటువంటి సుధాకర్ను గ్రేహౌండ్స్ బ్యాచ్ పట్టుకున్నారు. గ్రామం దగ్గరలోకి వెళ్తున్న టైంలోనే పట్టుకున్నారు. ఇతన్ని పట్టుకొని కొట్టేసరికి ఇతను చెప్పిండు ఎవరెవరి కోసం నేను వెళ్ళేది అనేటువంటిది చెప్పిండు. చెప్తున్నానే ఇక మొత్తం లోపల పెద్ద ఎత్తున బ్యాచ్లు దిగినాయి మేమున్నటువంటి ఏరియాలో. తర్వాత ఈ సెల్లు మాట్లాడినాము, ఇంకా సెల్లు ప్రభావము, తర్వాత దొరికిండు ఆల్రెడీ అబ్బాయి. అప్పటికి మొత్తంగా ఈ నల్లమల డివిజన్లో ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం అందరం కలిసి ఒకే దళంగా తిరిగేవాళ్ళము నిర్బంధం పెరిగిన తర్వాత. అట్లా ఇక ఈ బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది అనేటువంటి దాంతో పెద్ద ఎత్తున బ్యాచ్లు దిగినాయి గిద్దలూరు ఏరియాలో. ఇక అడవిలోకి కూడా ఎక్కడ చూసినా బ్యాచ్లే మరుసటి రోజు కల్లా. అట్లా ఇక మరుసటి రోజు అమ్మను పట్టుకున్నారు అనేటువంటిది మేము, సరే ఈ అబ్బాయి రాలేదు, ఏపీటీ కోసం వెళ్ళిండు, మరి ఈ అబ్బాయి సాయంత్రానికల్లా రాలేదు, సరే అసలు అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి తెలుసుకుందాము, అమ్మ వాళ్ళకు ఫోన్ చేయడానికి వెళ్ళిరా అని చెప్పేసి అప్పారావు అన్న మా చెల్లికి చెప్పి, చెల్లి అప్పుడు గాడ్డు అప్పారావు అన్న గాడ్డు మా చెల్లెలు. ఇంకా చెల్లిని ఇంకొక అబ్బాయిని పంపిస్తే చెల్లి మాట్లాడితే నేను అత్తే వాళ్ళు కోడ్ పెట్టుకొని ఉన్నారు, అమ్మతోటి కోడ్ పెట్టుకున్నారు. నువ్వు ఒకవేళ పోలీసులకు దొరికినావు అనుకో ఏం మాట్లాడాలి అంటే, నేను అన్నోళ్ళ దగ్గర ఉన్నాను అని మాట్లాడు, మాకు అర్థమవుతుంది అంటే నువ్వు వేరేది మాట్లాడడానికి ఇంకా వీలు లేదు కదా, ఆ మాట చెప్తే మాకు అర్థమవుతుంది అని చెప్పేసి చెప్పిండంట. ఆమె మాట ఫోన్ ఎత్తుతున్నాగానే ఆ మాటే చెప్పింది. కానీ మేమేమనుకున్నాం, మాకు తెలియదు కదా, ఆ కోడ్ మాకు చెప్పలేదు కదా. సరే చెల్లెలు వచ్చేసి అమ్మ బాగానే ఉందంట అంటే అన్న మాట అమ్మ చెల్లెలు చెప్పలేదు. బాగానే ఉందంట, బాగానే ఉన్నాము, తర్వాత వస్తానులే అని చెప్పేసి అన్నది, పెట్టేసినది అని చెప్పేసి అన్నాడు. బాగానే ఉంది అంటే సరే ఏంది మరి ఇంకా మళ్ళీ మనం ఎప్పుడు చేస్తే అప్పుడు ఫోన్ ఎత్తాలి కదా, మరి ఫోన్లు ఎత్తుతలేరే అనేటువంటి డౌటు ఆ అన్నకు వచ్చింది. ఇక మళ్ళీ సాయంత్రము 4 గంటల టైంలో మళ్ళీ చేసి రమ్మన్నాడు. సరే నువ్వు కూడా వెళ్ళు పద్మ అని చెప్పేసి నాకు పంపించిండు. మీ ఇద్దరం వెళ్ళినాం, నేను మా చెల్లెలు ఇద్దరం వెళ్ళినాము. ఫోన్ చేస్తున్నానే నేను అన్న వాళ్ళ దగ్గర ఉన్నాను, మీరు మంచిగా ఉండండి అని చెప్పేసి మాట్లాడింది. అంటున్నానే అవతల గుసగుస వినిపిస్తుంది, అసలు ఎక్కడున్నారో అడుగు మేము వస్తామని చెప్పు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అరే గుసగుస వినిపిస్తుంది కదా అని చెప్పేసి అర్థమైంది మాకు.
ఏదో మాట వేరుగా వస్తుంది, అన్న వాళ్ళ దగ్గర ఉన్నాను అంటుంది కదా, ఏదో పక్కన మరి ఎక్కడుందో అడుగు అంటున్నాడు, ఎక్కడ ఉందో అడుగు వెళ్దాము అని చెప్పేసి అంటున్నారు కదా అని చెప్పేసి అంటున్నా. అమ్మ ఏం మాట్లాడతలేదు. వెంటనే అమ్మను కొట్టిండ్రు పోలీసు వాళ్ళు. అమ్మ అడుగుతలేదు కదా ఆ విషయము, ఎక్కడున్నారో అడుగు మనం వెళ్దాము అని చెప్పేసి అంటే ఆ విషయమే అసలు అడుగుతలేదు మాకు. నేను బాగానే ఉన్నాను, మీరు మంచిగా ఉండండి అని చెప్తుంది మా అమ్మ. చెప్పింది. ఇంకా పోలీసు వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఫోన్ కింద పడిపోయింది. ఇంకా అమ్మను కొడతా ఉన్నారు, అమ్మ కేకలేస్తుంది. ఇక కిందికి వచ్చేసి చెప్పినాము, ఇట్లా అన్న వాళ్ళ దగ్గర ఉన్నామని చెప్పేసి ఉదయమే చెప్పినది. ఈ కోడు మరి నీకు చెప్పిందా అంటే చెప్పింది, ఉదయమే చెప్పింది, మరి నువ్వు అడగలేదు కదా నన్ను అని చెప్పేసి చెల్లెలు చెప్పింది. ఇక అప్పటికి కొట్టడం స్టార్ట్ అయింది. వెంటనే ఇక మళ్ళీ అన్న మేము వెళ్ళేసి వెంటనే అన్నకు తెలిసినటువంటి విలేకరులందరికీ, బయట మనకు తెలిసినటువంటి విలేకరులందరికీ మనం ఫోన్లు చేసి చెప్పేసినాము, ఏమైనా చంపే అవకాశము ఉందేమో, చంపకుండా ఉండడం కోసం కోర్టుకు హాజరుపరచాలి అని చెప్పేసి వెంటనే ఈశ్వరమ్మను కోర్టుకు హాజరుపరచాలి అని చెప్పేసి మనం పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చినాము. ఇంకా విలేకరులతోటి అందరితోటి మాట్లాడినాము. అంతలక్క 1:00, 2:00కల్లా మొత్తం హెడ్ న్యూస్లలో వస్తుంది, రోలింగ్ వస్తుంది, ఇట్లా నాగిరెడ్డి ఈశ్వరమ్మను కోర్టుకు హాజరుపరచాలి, మిగిలినటువంటి శ్రీధరు వీళ్ళను కోర్టుకు హాజరుపరచాలని చెప్పేసి వస్తున్నది అని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళు మళ్ళీ చెప్పిండ్రు. అయినా ఇంకా వెంటనే అయితే మేము వెంటనే ఇట్లా వస్తుంది కాబట్టి చంపరు అనుకున్నాము. తెల్లారి మళ్ళీ పేపర్లలో చూస్తే నల్లమల అడవిలో భారీ అనుకుంటారు, 4 చనిపోయినారు, అందులో నాగిరెడ్డి ఈశ్వరమ్మ ఆలియస్ సావిత్రి, నల్లమల దళ కమాండరు అని చెప్పేసి పేపర్లు వచ్చింది. ఇక అప్పుడు బాగా ఇదైపోయినాము. అసలు ఏంటి ఇక్కడ నల్లమల అడవిలోకి తీసుకెళ్ళేసి రంగస్వామి గుడి ఆ ఏరియాకు తీసుకెళ్ళేసి కొండ మీద కాల్ చేసిండ్రు 4 తీసుకెళ్ళేసి. ఇక్కడ దొరికిన అతను, అక్కడ నుండి వచ్చినటువంటి 3. అట్లా మా అమ్మను. ఎవరు అప్పుడు ఆఫీసర్? ఇక్కడ లోకల్గానైతే రంగనాథ్ ఉన్నాడు, రంగనాథ్ సార్ అని ఇప్పుడు ఎస్పీ, ఆ సార్ ఉన్నాడు లోకల్గా డిఎస్పీగా. ఇక ఎస్పీగానైతే మహేష్ చంద్ర లడహ ఉన్నాడు. ఆ టైంలో జరిగింది. మీరు ఇందాక మాట అన్నారు, కన్న తల్లి వర్గ తల్లి అని. ఆవిడ పిలిచినా పలకుండా వచ్చారు మీరు వర్గ పోరాటం అని. మీరు శ్రమ గుర్తు చేసుకున్నారు అప్పుడు? అమ్మని గుర్తు చేసుకున్నాం, కానీ మేము ఉన్నటువంటి ఉద్యమ అవసరాలు మేము వెళ్ళినా మేము కాపాడగలిగేది ఏం లేదు కదా అని చెప్పేసి అనుకున్నాం. మరి అమ్మ దహనం చేశారా? అమ్మను మేము చేయలేదు, మా మేనమామ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేసి దానం చేశారు, మా మేనమామ వాళ్ళు. దానికి ప్రతీకారంగా ఏం చేశారు చర్యలు? దానికి ప్రతీకారంగా మనం ఏం చేయలేదు. అప్పుడు ఇంకా ఊర్లలోకి మనం వెళ్ళే పరిస్థితి కూడా అసలు అప్పుడు దళం దగ్గర తూటాలు, అప్పుడు పార్టీ దగ్గర తూటాలు, దాదాపు పైరింగులు, చాలా పైరింగులు జరగడం వల్ల పైరింగులలో మనం పైరు చేస్తాం, తుపాకులు సమస్య, తూటాల సమస్య. ఉన్న టైంలోనే ప్రభుత్వం చర్చలు పిలిచింది. అవును, దోర్నాల దగ్గర. మీరు వచ్చారా? నేను రాలేదు, మా కాడుండే సాకేత్ అన్న, అదే రామకృష్ణ, వీళ్ళందరూ కూడా మా దగ్గర నుండే వెళ్ళింది. మేము మొత్తం సాగనంపేసి. ఇక్కడ సాగనంపారు వీళ్ళందరినీ? అదే పాలుట్ల, అదే నక్కంటి దోర్నాల దగ్గర, దోర్నాలకు పైన చింతల అని చెప్పేసి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. అందరూ అసలు మీరందరూ ఒక్కో దగ్గర ఉంటారమ్మా. సాక్పూర్ అప్పారాయణ కానీ, రియాజ్ గారు, వీళ్ళందరూ కూడా. అవును. చలపతి రియాజు మా పార్టీ కాదు అసలు. కాదు, వీళ్ళందరూ ఎలా కలిసి వచ్చారు అక్కడికి? వీళ్ళందరినీ ముందే పిలవనంపుకున్నాము. అంటే ఎవరెవరు వెళ్ళాలి, ఎవరెవరిని గవర్నమెంట్ ఆహ్వానిస్తుంది అనేటువంటిది తెలుసుకొని అప్పుడు తెలంగాణ నుండి, ఉత్తర తెలంగాణ నుండి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి గణేష్ అలియస్ రవి, జాగర్ల రవి, ఆయన వచ్చాడు అక్కడ నుండి. తర్వాత ఇక్కడ చర్చ అది ఏఓబి నుండి ఆయన ఉన్నాడు, చలపతి కాదు, సుధాకర్. ఆ అన్న అక్కడ నుండి వచ్చాడు. ఇక్కడ నుండి రామకృష్ణ, తర్వాత రియాజు, వీళ్ళేమో జనశక్తి పార్టీ నుండి రియాజ్ అని వచ్చింది. వీళ్ళందరినీ ముందే మేము పికప్ చేసుకున్నాము, మా దగ్గరికి వచ్చి ముందే ఉన్నారు వీళ్ళు. అంతకు ముందు రోజే వీళ్ళందరినీ తీసుకొచ్చినాము. ఆ రూట్ల కాడ అంటే వీళ్ళను వేరు రూట్లలో తీసుకొని వచ్చినాము. పోలీసులు పెద్ద ఎత్తున వచ్చేసి మా దగ్గరికి, గవర్నమెంట్ మా దగ్గర నుండి మా వాళ్ళని తీసుకెళ్ళింది మాత్రం ఆ రోజు ఆ రూట్ల దగ్గర నుంచి. అక్కడ నుంచే మేము ఇంకా బయటికి పంపించింది. తర్వాత వీళ్ళందరూ మళ్ళీ లోపలికి వచ్చారా? అందరు లోపలికి వచ్చిండ్రు. చర్చల పేరు మీద ప్రభుత్వం చేసిన ఒక కార్యక్రమం, అది పార్టీకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? పార్టీకి నష్టం జరిగింది.
ఎందుకు? పార్టీ అసలు పార్టీ స్థావరాలు ఎక్కడ ఉన్నటువంటి, అసలు పార్టీ బలహీనత ఏంటి, బలహీనత ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం కోసము ఈజీ అయింది. తర్వాత ఆ టైంలోనే ఇక అసలు చర్చలు అనేటువంటిది మేము పార్టీ నాయకత్వం ముందుగానే చెప్పింది, దేనికోసమైతే మేము చర్చలకు వస్తాము, గవర్నమెంటు ఈ విషయాలు ఓకే అంటేనే మేము చర్చలకు వస్తాము అనేటువంటిది. సరే అవన్నీ మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి మాట్లాడినరు. అవన్నీ జరిగే టైంలోనే మధ్యాహ్నం సరే రెండో దఫా చర్చలు నడవాలి అని చెప్పేసి అన్నారు. రెండో దఫా చర్చలు, మూడో దఫా చర్చల వరకు కూడా రెండో దఫా చర్చలు జరగాలి అనుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇక పోలీసులు మాకు ఎదురు పడుతున్నారు. మేము గ్రామాలలోకి వెళ్తే పోలీసులు గ్రామాలలోకి వస్తున్నారు. ఎక్కడ ఫైరింగ్లు మేము చేయలేదు, వాళ్ళు చేయలేదు మా మీద. ఇక్కడ దోర్నాల ఈ పెద్దారవీడు మండలము, అది సుంకేసల, చింతల ముడుపు ఆ ఏరియాలలో మేము అదేది కన్నూతల విలేజ్లోకి మేము వెళ్ళినాము. వెంటనే పోలీసు వాళ్ళు వెహికల్లో వచ్చిండ్రు. మేము ఆడ మీటింగ్ పెడుతున్నాం, మేము సైలెంట్ అయినాము. జనాలందరూ మామూలుగా అటు నిలబడుకున్నారు, మేము సైలెంట్ అయినాము. వాళ్ళు సైలెంట్గా అటు ఇటు తిరిగేసిండ్రు, వెళ్ళిపోయినరు. మళ్ళీ మూడో రోజు అక్కడే రోడ్డు మీద, అది చర్చల టైం కాబట్టి మేము ఎట్టంటే అటు రోడ్ల మీదనే తిరుగుతున్నాము. రోడ్డు మీద నడుచుకుంటూ పక్కన ఊరికి సుంకేసలు అనే ఊరికి వెళ్తుంటే రోడ్డు మీద వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు, మేము నడుచుకుంటూ వెళ్ళినాం. ఎవరు అంటే మేము పోలీసు వాళ్ళం అన్నాం. మీరెవరు అంటే మేము నక్సలైట్లం అన్నాం. సరే అని చెప్పేసి అన్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన మేము అవతలికి వెళ్ళిపోయినాము. అట్లా 2-3 సార్లు కలిసిండ్రు. కానీ అక్కడ వాళ్ళు ఫైరింగ్ చేయలే, మేము ఫైరింగ్ చేయలే. ఎందుకంటే గవర్నమెంట్ ఫైరింగ్ చేయొద్దు అనేటువంటిది అప్పటికి చెప్పినది. అయినా కూడా ఉల్లంఘించి మేము చర్చల టైం కదా, ఈ చర్చలను ఉపయోగించుకొని ఒకవేళ నెక్స్ట్ పెద్ద ఎత్తున దాడి జరిగే అవకాశం ఉంది పార్టీ మీద అనేటువంటి ఆలోచనతో నేను ఆ టైంలో ఇంకా చర్చలను ఉపయోగించుకొని కొంచెం ఎడ్యుకేషన్ క్లాసులు ఇస్తే బాగుంటుంది అనేటువంటి దాంతో నల్లమల, దక్షిణ తెలంగాణ, ఇటు గుంటూరు అందరినీ పిలిచి నల్లమలలో క్లాసులు జరుగుతున్నాయి. ఆ క్లాసులలో ఒక ఏసీ స్థాయి క్లాసులు అయిపోయిన తర్వాత నేను, మా అన్న, ఇంకొక ఇద్దరిని తీసుకొని మేము కిందికి వచ్చినాము. కిందికి వచ్చి ఎందుకు వచ్చినామంటే ఈ రంగస్వామి గుడికి వెళ్ళి పోలీసులు వెళ్తారనమాట. ఆ గుడికి వెళ్ళే దారిలో మైన్లు పెట్టాలి అనేటువంటి దాంతో మేము కిందికి వచ్చినాము. అదే టైంలో అన్న మ్యారేజ్ చేసుకొని ఉన్న ఆమె లత, ఆమె పేరు, ఈ చైతన్య మహిళా సమాఖ్యలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి, మామూలు రాష్ట్ర కమిటీ సభ్యురాలు. ఆమెను కూడా పిలవనంపుకొని ఉన్నాము కలవడం కోసం అని చెప్పేసి. ఆమెను కూడా దగ్గరికి పిలవనంపుకొని ఉన్నాము. మా వదినకు కూడా అప్పటికి దాదాపు 3 నెలల నుంచి టైఫాయిడ్ జ్వరం వస్తున్నదంట, బాగా జ్వరంతో ఉన్నదంట. ఇక అప్పటికి వచ్చేసి మాకు కలిసింది అదే రోజు. చర్చల టైం కదా అని చెప్పేసి మేము ఆ ఊర్లోకి వెళ్ళినాం. పుల్లల చెరువు అనేటువంటి ఊర్లోకి వెళ్ళినాము. ఊర్లోకి వెళ్ళేసి అన్నం తిన్నాము. అన్నం తెప్పించుకొని మళ్ళీ పక్కనే కొంచెం పక్కన ఆగేసి నేను ఇంకొక అబ్బాయి వెళ్ళేసి ఊర్లోకి అన్నం తెచ్చుకొని తిన్నాము. తిన్న తర్వాత మరి ఉదయానికి రేపటి కోసము 2-3 రోజులు ఇటు ఈ ఏరియాలో ఉండాలి కదా, మైండ్ పెట్టాలంటే 3-4 రోజులు కూడా ఉండాలి. దానికోసము మిగిలినటువంటి సామాన్లన్నీ తీసుకొని జనాలలోకి రాకుండా, జనాలను కలిస్తే ఎక్స్పోజ్ అవుతుంది అనేటువంటి దాంతో రాకుండా అటు మైండ్లు పెట్టాలి అనేటువంటి దాంతో కూరగాయలు, మిగిలిన బియ్యము ఇవన్నీ తెప్పించుకున్నాము. ఒక ఆయన వచ్చేసి నిజంగానే ఇన్ఫార్మరు అతను. అయితే నేను అన్నం తీసుకొని వస్తానక్క, ఖచ్చితంగా నేను ఇప్పుడే 1 గంటలో వచ్చేస్తానక్క అన్నము, మరి రేపు ఉదయంకి ఎట్లా మీకు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటున్నానే సరే అని చెప్పేసి మరి ఇంత నమ్మకంగా 1 గంటలో వచ్చేస్తానంటున్నాడు కదా అని చెప్పేసి పంపించినాము. పంపించేసి అక్కడే మేము సరే ఇంకా ఎంత టైం వస్తలేడు కదా, 12 అయింది రాలేదు, 1 అయింది రాలేదు, ఈయన పడుకొని ఉదయం వెళ్దాము, చర్చల టైమే కదా అంటే ఏరే విధంగా మేము అసలు ఆలోచించలేదు. ఇంకా చర్చల టైమే కదా అని చెప్పేసి ఆడనే పడుకున్నాము. పడుకున్న వెంటనే ఇక తెల్లవారుజామున 4 గంటలకు కేక్ వేసిండు. ఏమన్నా అని చెప్పేసి అంటే అక్క అన్నం తీసుకొని వచ్చినాను అన్నాడు. సరే అన్న తీసుకొని రా అని చెప్పేసి అప్పుడు నేనే ఇక్కడ లోకల్ కమాండర్గా ఉన్నది. ఇక అన్న వాళ్ళు కొంచెం పక్కన ఉన్నారు. వెంటనే ఇంకా సరే రండి అన్న అని చెప్పేసి అంటే అన్న వచ్చిండు. అన్నము ఇచ్చేసి ఇంకా ఏదో చెప్తా ఉన్నాడు, వాళ్ళ సమస్య చెప్తా ఉన్నాడు. మా అన్న రైల్వే దాంట్లో జాబ్ చేస్తాడు, నా కొడుకు మొత్తము ఆస్తి అంతా వాడే తింటున్నాడు అక్క, మాకు ఎలాంటిది ఇస్తలేడు, అన్నీ ఏదో ఒకటి చేయాలి. ఆయన సమస్యలు చెప్తున్నాడు. ఎందుకు అంటే ఒక బ్యాచ్నేమో తీసుకొని వచ్చి ఆయన దగ్గర పక్కన పెట్టేసి వచ్చిండు. ఆల్రెడీ ఒక గెట్టు ఉంటుంది, గెట్టమ్మడి పక్కన పెట్టేసిండు. ఇక మిగిలిన బ్యాచ్లు లేటు అవుతున్నాయో ఏమో మాకు తెలియదు, అది అనేటువంటిది మేము ఊహించినటువంటిది. ఇంకా ఏదో ఒకటి చెప్పి లేట్ చేస్తున్నాడు. లేదన్నా మేము వెళ్ళాలి తొందరగా అని చెప్పేసి కొంతమందిని మిలీషియా వాళ్ళని పిలవనంపుకొని ఉన్నాం. మా ఊరు నుండి, మా ఊటూరు నుండి విజయ్ అని చెప్పేసి కొంతమందిని పిలవనంపుకొని ఉన్నాము. వాళ్ళను ఇవే చర్చలకు సంబంధించిన కరపత్రాలు ఇచ్చేసి వాళ్ళకి
అంటే ఏ ఏ సమస్యల మీద అనేటువంటిది కరపత్రాలు తీసినాము. ఆ కరపత్రాలని వాళ్ళకి ఇచ్చేసి సరే అన్న మేము వెళ్ళాలి అని చెప్పేసి ఆ అన్నం అంతా మా దాంట్లో ఒక మూట కట్టుకున్నాము. నేను తుపాకి పక్కన పెట్టేసి అన్నం అంతా మూట కట్టేసిన మేము వెళ్ళాలన్నా అని చెప్పేసి ఈ అబ్బాయిని పిలిచి మిలీషియా వాళ్ళని పిలిచి కరపత్రాలు ఇచ్చేసి వాళ్ళు వెళ్తున్నారు. కొంచెం తెల్లవారుతుంది ఇంక అప్పుడు 5:30, 5 అవుతుంది. ఇక వాళ్ళు ఆ అబ్బాయి అవతలికి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గేట్ ఇటు తిరిగిండు అనమాట. గెట్టుకెళ్ళి ఇటు అవతలికి పోవాలి. గెట్టు తిరుగుతున్నానే పోలీసులు అందరూ అన్నీ అంత ప్రౌన్ ప్రొజిషన్లో పడుకొని ఉన్నారు. గట్టి కేకలేసిండు. పద్మక్క పోలీసులు అని చెప్పేసి గట్టి కేకలేసిండు. ఇంకా కేకలేస్తున్నానే ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఆ అబ్బాయి కేకలు వినిపించింది, ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈయన అక్కడే ఉన్నాడు. ఈయన వెంటనే గెట్టు అవతలికి దూకేసిండు. ఇక మేము మొత్తం అన్న వాళ్ళు కొంచెం పక్కన ఉన్నారు, లేపేసి వచ్చిన అన్న వాళ్ళని. ఇంకా మా వదినే ఉన్నది, మొన్న మాతోటి 2 ఉన్నారు. ఇంకా అదే ఇప్పుడు మా అమ్మతోటి చనిపోయినటువంటి సుధాకర్ అనే అబ్బాయి ఉన్నాడు మాతోటి. ఇంకొక అబ్బాయి మహేష్ అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా ఏసీ నెంబరే. 5 మందిమి ఇంకా అక్కడ ఉన్నాము. వెంటనే ఇంకా ఫుల్ ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఈ పక్క ఫైరింగ్ స్టార్ట్ అయింది. కొంచెం ఇటు పోదాం, మొత్తం ప్లెయినే, ఎటు చూసినా ప్లెయినే. ఇంకా ఏం లేదు, చేన్లల్లో ఆగినాం మేము. ఇక ఇటు కొంచెం ముందుకు పోతున్నా అని అక్కడ నుండి ఒక బ్యాచ్ వస్తుంది. సరే కొంచెం కొండ ఉంటుంది తిప్పలాగా ఇట్లా, ఇటు వెళ్దామని చెప్పేసి అంటే ఆల్రెడీ పైన బ్యాచ్ ఉంది. మొత్తం చుట్టుముట్టిండ్రు కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఇచ్చిన్నమైనము. ఒకసారి లేము మేము. ఆల్రెడీ పడుకోవడమే, కొంచెం అన్న వదిన కొంచెం పక్కన పడుకున్నారు, మేము ఇట్లున్నాము. ఈ ఫైరింగ్ స్టార్ట్ అవుతున్నానే ఇంకా ఎవరు ఎటు పోయిండ్రు అనేటువంటిది కూడా ఇంకా అర్థం కాలేదు. వదిన అన్న నేను ముగ్గురం మళ్ళీ కొంచెం దూరంలో కలిసినాము. కలిసిన తర్వాత మళ్ళీ అక్కడ బ్యాచ్ ఇటు నుండి ఫైరింగ్ స్టార్ట్ చేసేసరికి మళ్ళీ ఇటు సైడ్కు తిరిగి ఇట్లా పోయే టైంలో అక్కడ ఈ ఇంకుడు గుంతలు, ఈ కొండలమ్మడి ఇంకుడు గుంతల కోసం తీసినారు జేసీపీలతో పెద్ద ఎత్తున. ఆ గుంతల దగ్గర ఇంకా ఎటు అప్పటికే ఆల్రెడీ మా వదిన పేషెంటు లత ఇక నేను రాలేను వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. రావాలి అని చెప్పేసి కొంత దూరం లాక్కపోయినాము. అయినా ఇంకా నేను రాలేనని చెప్పేసి వదిన మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పిందనమాట. ఇక మేము అన్ని బ్యాచ్లు దగ్గరికి వస్తున్నాయి, పై బ్యాచ్ కూడా వస్తుంది, ఇంకా మనం ఎటు వెళ్ళలేము అని చెప్పేసి ఇంకా వదినను వదిలేసినాం. మేము వెళ్ళినాము, అన్న నేను వెళ్ళినాము. అన్ననేమో ముందే మాకంటే ముందే ఎటో ఇంకొక వైపు వెళ్ళినాడు, మా సైడ్ లేడు. ఇక దాటేసి పోయిన తర్వాత ఇక వదిన రాలేదన్న అని చెప్పి వాకిటాకీలు ఉన్నాయి మా దగ్గర. అట్లా నేను ఒకవైపు అయినా ఒక్కొక్కరం ఒకవైపు, నలుగురం 4 వైపులు అయిపోయినాము. మా వదిన మాత్రం రాలేక అక్కడే ఆగిపోయింది. ఈమె దగ్గర 303 తుపాకు ఉన్నది, తూటాలు ఉన్నాయి. ఆమె దగ్గర ఉన్న తూటాలు అయిపోయేంత వరకు కూడా ఫైర్ చేస్తూనే ఉంది ఈమె. ఆ తూటాలు అయిపోయేంత వరకు కూడా ఆమె దగ్గరికి వెళ్ళలేదు. పక్కన ఉన్నటువంటి ఆ రోజు చేన్లల్లో కాపలా పడుకున్నటువంటి జనాలందరూ మళ్ళీ తెల్లవారుజామున వచ్చిండ్రు. తెల్లారేంత వరకు కూడా ఈమె దగ్గరికి వెళ్ళలేదు. తెల్లారిన తర్వాత అప్పుడు దగ్గరికి వెళ్ళి పోలీసులు ఫైర్ చేసి చంపేసిండ్రు మా వదిన్ను. అట్లా మేము తెల్లారి ఆ టైంలో ఇంకా ఫస్ట్ ఆ చర్చల ఎన్కౌంటర్ తర్వాత వెంటనే ఎన్కౌంటర్ అంటే మా వదిన మీదనే జరిగింది. మా వదినే అమరురాలైంది. చర్చల పేరు మీద మావోయిస్ట్ పార్టీ కూడా బలం పుంజుకుందని వార్తుంది, వాస్తవం అంటారా? అంటే గ్రామాలకు వెళ్ళి మీరు చెప్పారు, గ్రామాలలో కొన్ని మీటింగులు పెట్టుకోవడానికి అవకాశం దొరికింది. ఉన్నటువంటి క్యాడర్ను డెవలప్ చేసుకోవడానికి, అంటే కొన్ని క్లాసులు ఇలాంటివి చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి కొంత టైం దొరికింది తప్ప మిగిలినటువంటి అన్ని విషయాలలో బలహీనత. ఎందుకంటే ఆ టయాన్ని ఉపయోగించుకొని ఎక్కడ పోలీసులు వస్తే మనం ఏం చేయాలి అనేటువంటిది పెద్ద ప్లాను మేము చేసుకోలేదు. ఎందుకంటే ఏదో ఒక రకంగా జరుగుతాయి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కదా జరుగుతాయి అనేటువంటిది ఆలోచించినాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి స్వభావం కూడా కొంత ఈ ప్రజలకు సంబంధించి చాలా చేస్తాడు అనేటువంటి ఆలోచన కూడా పార్టీకి ఉన్నదేమో. అంత అంటే పై స్థాయిలో మనకు అంత తెలియదు. ఆ వైపు పార్టీ అట్లా నడిపించలేదు అంత. అట్లా మెజార్టీ అయితే నష్టపోవడమే. చర్చల తర్వాత జరిగిన ఎన్కౌంటర్ వదిన చనిపోయారు. మా వదిన చనిపోయారు. తర్వాత మీరు ఏఓబికి వెళ్ళిపోయారా? లేదు, చర్చల ఎన్కౌంటర్ అంటే 2004లోనే వదినే చనిపోయింది. మీరు తర్వాత ఎంతకాలం ఉన్నారు? 2004 కాదా, 5 జనవరిలోనేమో చర్చల టైము. జనవరిలో మా వదినే చనిపోయింది. నేను 7లో నేను వెళ్ళింది. అంతవరకు ఇక్కడే ఉన్నాను. ఎక్కడ ఉన్నారు అప్పుడు? నల్లమల ఏరియా టైగర్ ప్రాజెక్ట్. మాకు చేతనైన కాడికి చేస్తున్నాము. కానీ ఎక్కడన్నా వస్తే ఇప్పుడు మా అంటే మెయిన్ ఆ టైంలో మా సంఖ్య తక్కువ ఉన్నది, పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. ఆ టైంలో మనం కాపాడుకోవడం అనేటువంటిదే మెయిన్. కాబట్టి నాయకత్వము పైన ఏదైనా మీటింగ్ జరుగుతున్నటువంటి టైంలో
నాయకత్వానికి రక్షణగా పోలీసులు వచ్చేటువంటి రూట్లలో అంబుషులు పెట్టుకొని ఉండడం అనేటువంటిది. అట్లా అటు దోర్నాల మండలము తమడపల్లి అనేటువంటి విలేజ్లో బోర్ దగ్గర మైన్ పెట్టినాము, ఈ చేతి పంపు దగ్గర మైన్ పెట్టి అక్కడ సరే నువ్వు ఇక్కడ ఉండాలి, కొండ మీద ఉండి పోలీసులు అక్కడికి నీళ్ళ కోసం వస్తారు కదా అప్పుడు పేల్చాలని చెప్పారనమాట. ఇంకా స్కౌట్ గ్యూటీ ఏం లేదు, మేము ముగ్గురం ఉన్నాము. ముగ్గురము మైన్ పోలీసులు అక్కడికి వచ్చేసి నీళ్లు తాగి ఆ టైంలో మైన్ పేల్చినాము. కానీ పేలింది కానీ ఎవరికి వాళ్ళకు ఇద్దరికో ఏమో చిన్న గాయాలైనాయి కానీ పెద్ద పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు. అంత తెలివి లేకుండా వచ్చారు పోలీసులు. ఆ నీళ్ళ దగ్గర కదా బోర్ దగ్గర పెడతారు అనేటువంటి ఉంటారు. ఈ కొండలలో కొంచెం ప్లెయిన్ ప్రాంతంలో ఉంటుంది. దాదాపు అంత దూరం. వెళ్ళావు మరి నల్లమల్ల నుంచి? ఆ నల్లమల్ల నుండి పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంటే ఉన్నటువంటి క్యాడర్ను మనం కాపాడుకోవాలి, ఇక్కడ నుండి కొంతమందిని ఉన్న క్యాడర్ను ఇక్కడ పార్టీ ఆదేశాల మేరకు మేము వెళ్ళింది. ఏఓబి కాదు, డీకే. డీకే వెళ్ళింది బయట నుండి వెళ్ళాలంటే ఆల్రెడీ అప్పటికే మేము పోలీసు నిర్బంధం విపరీతంగా ఉంది. తర్వాత ప్రత్యేకంగా మా ఫ్యామిలీ మీద ఎక్కువ ఉంది. అప్పటికి మా అమ్మ చనిపోయింది, మా వదిన చనిపోయింది, ఫ్యామిలీ అంతా పార్టీలో ఉన్నాము. ఇట్లా అనేటువంటి దాంతో సరే గుర్తుపడతారు ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు, మాజీలు అంటే బయటకు వచ్చి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, ఇట్లా ఊర్లలోకి వచ్చి ఇదిగో ఈమె కనిపించిందా, ఈమెకి ఇంత ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు, ఈ అన్న కనిపిస్తే ఇంత ఇస్తాము అని చెప్పేసి అన్నారు. అయితే ఎట్లయినా గుర్తుపడతారు పోతే, ఎందుకంటే నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి, ఈ పచ్చబొట్లు వీటిని కూడా పేపర్లలో వేసిండ్రు ఇట్లాంటివి ఉన్నటువంటివి అని చెప్పేసి. అందుకు అప్పుడు పార్టీ ఏంటంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే నువ్వు అంటే ఏరే కులము ఫీలింగు ఇలాంటివి ఏముండొద్దు, మనం పార్టీ కోసం ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే మనం ఈ ముస్లిం బురకా వేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి బురకా వేసుకొని మేము మా ఊరికి వచ్చేసి 2 రోజులు ఆగినాం. మేము మా ఊరి దగ్గరికి వచ్చేసి మా నాన్నను అందు కలిసేసి వెళ్దాము, బంధువులను కలిసేసి వెళ్దామని ఉన్నది ఆ దగ్గరలోనే. ఇక మా నాన్నను బంధువులను కలిసినాం. ఇంకా అక్కడ నుండి కంబము రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్లో నాతో పాటు ఇంకొక అమ్మాయి హిందీ ఉన్న అమ్మాయి వచ్చింది. మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు, రజిత అని. రజిత కాదు అమ్మాయి పేరు జయ ఉషాన్ బి జయనేమో అలియాస్ నల్గొండ. ఆ అమ్మాయిని పంపించారు నాతో పాటు. ఇక మేమిద్దరం హిందీ అంటే మమ్మల్ని పంపించింది రాయ్పూర్ పంపించారనమాట. అక్కడ హిందీ రాదు, నాకు హిందీ రాదు, అమ్మాయి అయితే హిందీ మాట్లాడుతుంది కదా అని చెప్పేసి పంపించారు. ఇక్కడ నుండి పంపిస్తున్నాక ఈడ స్టార్టింగ్లోనే చెప్పారనమాట, నువ్వు మూగి అమ్మాయిలాగా ఉండాలి, ఎందుకంటే నీవు వాళ్ళు ఒకవేళ డౌట్ పడి నేను ఇది చేస్తే నీకు బురకేసుకుంటువి, భాష రాదాయా, మరి నువ్వేం మాట్లాడినా ఇబ్బంది అవుతుంది, అందుకని నువ్వు హిందీలో మాట్లాడొద్దు, మూగి అమ్మాయి అని చెప్పిద్ది ఈ అమ్మాయి అని చెప్పిర్రు. మేము రైల్వే స్టేషన్లో దిగడమే మా ఊరు నుండి వచ్చేటువంటి ఆ రోడ్డు మీద దిగినాము. ఆ రోడ్డు మీద నుండి ఆడికి నడుచుకుంటూ పోవాలి. ఆడొచ్చి దిగేసి ఆటో అబ్బాయి నేను ఇంకా రానక్క అన్నాడు. సరే అని చెప్పేసి ఆ అబ్బాయిని దింపేసి వెళ్ళిపోయినాము. అయితే మమ్మల్ని ఆడ దింపింది ఈయన పక్కన గేట్ మ్యాన్ ఉంటుంది. ఆ గేట్ మ్యాన్ మమ్మల్ని ఎంత పరిశీలిస్తున్నాడని మేము పరిశీలించలేదు, మమ్మల్ని పరిశీలిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేటువంటిది. అప్పటిదాకా నేను మాట్లాడుతూనే ఉన్నా. ఈ అన్న మళ్ళీ అక్కడికి వచ్చాడు అనమాట. ఆయన డ్యూటీ అయిపోయింది, వేరే వాళ్ళు డ్యూటీకి వచ్చిండ్రు. ఆయన అక్కడికి వచ్చిండు. వచ్చి ఎక్కడికి వెళ్ళాలి మీరు అన్నాడు. అంటే మేము రాయచూరు వెళ్ళాలి అన్నాము అని ఈ అమ్మాయి చెప్పింది. అంటే ఈ అమ్మాయి ఎవరు, మీది అసలు ఏ ఊరు అన్నది. మాది గన్నెపల్లె అన్నాము. గన్నెపల్లె సర్పంచ్ ఉంటాడు అక్కడ ముస్లిం అతను, ఆయన పేరు చెప్పినాము. వాళ్ళ కూతుర్లము అన్నాను. ఆయన కూతుర్లే లేరు కదా అన్నాడు. నిజంగా ఆయన కూతుర్లు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు, ఆయనకు పిల్లలు లేరు అని చెప్పేసి. అంటే వీళ్ళు జనాలకి ఇవన్నీ తెలిసిద్దా అని మేము అనుకున్నాము. అట్లా చెప్తున్నాయని ఆయనకు లేరు కదా అన్నాడు. ఇంత ఎందుకు అమ్మాయిని అమ్మాయి కొంచెం కంగారు అవుతుంది. మరి ఇప్పటిదాకా ఈ అమ్మాయి మాట్లాడింది కదా, ఇప్పుడు మూగిది అంటున్నావు అని చెప్పేసి అన్నాడు. అంటే లేదన్నా అమ్మాయికి అసలు మాటలు రావు, మా అక్కనే మా బావకు అక్కడ యాక్సిడెంట్ అయ్యింటే మేము వెళ్తున్నాం అర్జెంటుగా అని చెప్పేసి చెప్పింది. ఆయన ఇంటలేడు, పోలీసులకు ఫోన్ చేస్తానన్నాడు. సరే అని చెప్పేసి నేనే పిలిచిన, ఇక సరే ఇట్రా అన్న అని చెప్పేసి సైగత తీసుకుపోయి మేము పలానా నిజమే, నువ్వు డౌట్ పడుతున్నది నిజమేను, మేము నక్సలైట్లము, వేరే పని మీద నాకు హెల్త్ బాగాలేదు, బయటికి వెళ్ళాలి అని చెప్పేసి. అబ్బా అక్క దండమక్క మీకు అని చెప్పేసి ఆయన ఎక్కడో మన పార్టీ ఏరియాలో ఉన్నటువంటి అతను
అక్క అసలు మీరు ఎందుకక్క ఇట్లా, నేను ఇది లేడీస్ పెట్టెలో ఎక్కిస్తాను, మీరు రండి, ఇక్కడ ఉండొద్దు అసలు అని చెప్పేసి వెంటనే ఆయన రూమ్కి తీసుకొని వచ్చి పెరుగన్నం పెట్టిండు, తీసుకెళ్ళి ట్రైన్ వచ్చే టయానికి తీసుకెళ్ళేసి లేడీస్ కంపార్ట్లో ఎక్కించిండు, పంపించిండు. ఫోన్ నెంబర్ ఇచ్చిండు మాకు, ఏదన్నా ఇబ్బంది అయితే నా పేరు చెప్పండి అక్క, ఇబ్బంది ఏం లేదు మీకు, కానీ ఇలా మీరు కొంచెము అమ్మాయి ఏమో సరిగా మాట్లాడడానికి వస్తలేదు, నువ్వేమో మరి మూగామో అని చెప్తున్నావు, ఈ బురకేసుకుంటివి, మరి కొంచెం ఇబ్బంది అవుతుంది, జాగ్రత్త మీరు అని చెప్పేసి మమ్మల్ని పంపించేసిండు. మరుసటి రోజు మళ్ళీ మాకు ఫోన్ చేసిండు, ఏమక్క క్షేమమేనా అన్న. తుపాకీ ఉందా మీ దగ్గర? తుపాకులు ఏం లేవు, మేము బయటకు వెళ్ళేది కదా, తుపాకులు ఏముంటాయి మా దగ్గర, చెక్కింగ్లు ఇవన్నీ జరుగుతాయి ఏముండవు. డైరెక్ట్ గా ఎక్కడ ఖమ్మంలో ట్రైన్ ఎక్కారా? ఖమ్మంలో ట్రైన్ ఎక్కినాము, రాయచూర్ వెళ్ళినాము, రాయచూర్ కర్ణాటక రాయచూర్ వెళ్ళినాము. మేము వెళ్ళిన టయానికి ఏపీటీకి రాలేదు అసలు. మేము వెళ్ళిన టైము అంతా ఏపీటీలు అన్నీ మేము వెళ్ళేసి నేను వెళ్ళి బయటకు వచ్చినాము. ఆ రాయచూర్ వెళ్ళేసరికి బీకే ఎన్కౌంటర్ జరిగింది, బాలకృష్ణ ఎన్కౌంటర్, సీసీ నెంబరు. ఆయన్నతో లింక్ అయ్యి మా ఏపీటీలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ శాఖమూరి అప్పారావు, అక్కడ బీకే, వీళ్ళిద్దరూ ఏపీటీలను సమన్వయం చేసుకోవాలి. అక్కడ బాలకృష్ణ ఎన్కౌంటర్ జరుగుతున్నాగానే ఏపీటీలన్నీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. మొత్తం అసలు ఏపీటీలు ఎవరికి మిగిలిన వాళ్ళకు తెలియదు, అట్లా ఏపీటీలన్నీ మిస్ అయిపోయినాయి. మా ఏపీటీకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు రాలేదు, పంపలేదు ఇంకా వాళ్ళకు. ఆయన అసలు సీసీ నెంబర్ ఎన్కౌంటర్ అయ్యిండు కాబట్టి ఇంకా ఏపీటీకి పంపే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు పంపలేదు. ఇక ఒకవేళ పంపిన తర్వాత మీరు ఎక్కడ ఉండాలి ఆ టైంలో అంటే, నాకు అన్న అంతకుముందే ఇక్కడ ఈ ఏరియాలో మ్యారేజ్ అయింది నాకు. రాష్ట్ర కమిటీ సభ్యుడు జీవను అలియాస్ ప్రకాష్ అలియాస్ జీవన్ పేరుతో ఉన్నాడు. ఇట్లా నల్లమల్ల ఈ టైగర్ ప్రాజెక్టు దళ కమాండర్గా ఉన్నాడు మా మ్యారేజ్ అయినప్పుడు. తర్వాత డీవీసీ నెంబర్ అయింది, తర్వాత హెచ్జెడిసి నెంబరు. అటు గుంటూరు బాధ్యతలు చూసేటువంటి వాడు. గుంటూరు నుండి అటు పార్టీ పంపించేసింది, ఆల్రెడీ గుంటూరు నుండి అటు డీకేకి పంపించేసింది సూర్యంను. అప్పటికి నాకు సూర్యంను ట్రాన్స్ఫర్ చేసినారనే విషయం అయితే నాకు తెలియదు, చెప్పలేదు నాకు, పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదు. నువ్వు వెళ్ళాలి, నీ అవసరం అక్కడ ఉంది అని చెప్పిండ్రు. మన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వెళ్ళాలి అంటే సరే అన్నాము, వెళ్ళినాము. ఆ టైంలో ప్రకాష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఆదోన్లో ఉన్నారు. ప్రకాష్ వాళ్ళది కర్నూలు జిల్లా, నేను మ్యారేజ్ చేసుకున్న అతన్ని కర్నూలు జిల్లా. అయితే ఆ కర్నూలు జిల్లా ఆదోని దగ్గర కడితోట అనేటువంటి గ్రామము. ఆ గ్రామంలో ఉండి వాళ్ళ అన్న వాళ్ళ వదిన వాళ్ళు ఆదోని టౌన్లో ఉండేవాళ్ళు. ఒకవేళ మీకు ఏదన్నా ఇబ్బంది అయితే, రాయచూరే కదా మీరు వెళ్ళేది, మీకు ఏదన్నా ఇబ్బంది అయితే ఇదిగో అన్న వాళ్ళ నెంబర్ తీసుకొని అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. అట్లా వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళకి వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, తీసుకెళ్ళిండ్రు. ఆడ దాదాపు 4 రోజులు ఉన్నాం మేము ఆదోనిలో 4 రోజులు ఉన్నాము. అయితే మాకు ఫోన్ నెంబర్లు ఇచ్చి పంపించిండ్రు. అప్పారావు అప్పటికి బయటికి వెళ్ళిపోయినాడు, ఇక్కడ లోపల లేడు, బయటకు వెళ్ళిపోయాడు. అప్పారావు నెంబరు, అప్పారావు ఈ రామచంద్ర అనేటువంటి హెచ్జెడిసి నెంబర్ ఆయన కూడా, ఆ అన్న కూడా బయటనే ఉన్నాడు అప్పుడు. ఆయన నెంబర్ ఇచ్చిండ్రు. వీళ్ళు ఎవరైనా మీరు మీ ఫోన్లు గిన్లు మాకేమి ఇవ్వలేదు, ఎక్కడన్నా వెళ్ళేసి మామూలు కాయిన్స్ దాంట్లో చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇక మధ్యన ఏదో టైం వాళ్ళు చెప్పిన ప్రకారం 3 రోజులకు 4 రోజులకు వెళ్ళేసి ఫోన్ చేయడం, మళ్ళీ వచ్చి కామ్గా ఇంట్లో ఉండడము. అట్లా 4 రోజులు ఉన్నాం అక్కడ. 4 రోజుల తర్వాత అప్పారావు ఫోన్ కలిసింది. అప్పారావు మా దగ్గరికి గుంటూరు ఒక అతను పంపించిండ్రు. సరే నువ్వు వెళ్ళేసి వాళ్ళను మళ్ళీ బురకాయ వేసుకొని ఇద్దరిని వేరువేరుగానే కూసబెట్టాలి అని చెప్పిండ్రు. సరే అని చెప్పిన తర్వాత ఇక ఇద్దరిని వేరువేరుగానే ఉండాలి అని చెప్పి కూసబెట్టుకొని తీసుకుపోయిన తర్వాత మేము మమ్మల్ని గుంటూరు దగ్గర వరకు తీసుకుపోయిండు. వైజాగ్ దగ్గర తీసుకుపోయిండు అబ్బాయి. ఇటు బెంగళూరు కల్లి తీసుకుపోయిండు, ఇటు అంతా తిప్పేసి గుంటూరు వైజాగ్కి వెళ్ళినాము. వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని కొంచెం ఫాలో అవుతున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు, మెయిన్ నిన్ను ఫాలో అవుతున్నారు, నిన్ను ఎక్కువ చూస్తున్నారు, కాబట్టి నీ అంట నేను ఉండను అన్నది ఈ అమ్మాయి. సరే నేను కూడా చెప్పిన, ఒకవేళ ఏదన్నా అయితే నేను కావాలి కదా తప్ప నాతోటి ఉన్న వాళ్ళు ఎందుకు, మీ ఇద్దరు వెళ్ళండి, నేను ఎటవ దిట్టు వస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని, ఆ అమ్మాయి అంతటా అమ్మాయి మళ్ళీ అదే ఇంటికి చేరుకున్నది, మా బావ వాళ్ళ ఇంటికి. తర్వాత నేను ట్రైన్ ఎక్కేసి గుంటూరులో దిగేసిన, నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు. గుంటూరులో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున ఈ వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ వలస బ్యాచ్లలో నేను కలిసిపోయినా. ఆ వలస వచ్చిన వాళ్ళల్లో పోయేసి వాళ్ళనే కూర్చొని వాళ్ళనే ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా అట్లా ఉన్నా. ఎక్కడో ఇంతకు మిస్ అయిన తర్వాత ఇక మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక
ఇక్కడ ఈ దిగోమెట్ట ఇటు దాటిన తర్వాత మళ్ళీ ఫాలో అవుతుండ్రు నన్ను. ఏనబ్బా ఇప్పటిదాకా కనిపించలేదు, మళ్ళీ ఇల్లు వచ్చేసి మళ్ళీ ఎదురుగా కూర్చున్నారు అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను డ్రెస్ మార్చుకుందామని బ్యాగ్ అక్కడే పెట్టేసిన. డ్రెస్ మార్చుకుందామని డ్రెస్ తీసుకున్నా, నా పక్కన ఎదురుగా వాళ్ళే కూర్చొని ఉన్నారు. డ్రెస్ తీసుకున్నా ఈ అవతలి పెట్టెలే నుంచి ఇంకో పెట్టెలే దాటేసేసి అక్కడ దిగేసిన. నేను దిగేసి ఇక మా బావ వాళ్ళకు ఫోన్ చేసిన, నేను పలానా చాట ఉన్నాను, నేను అక్కడికి రాలేకపోతున్నా, మరి ఇక్కడ ఎవరన్నా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అంటే మా తోడుకోడలు వాళ్ళది బంధువులు అక్కడ ఉన్నారు. సరే అక్కడికి వెళ్ళు, నేను ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చిండ్రు, తీసుకెళ్ళిండ్రు. వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు తీసుకెళ్ళిండ్రు నన్ను. అట్లా మళ్ళీ 4 రోజులు మళ్ళీ అక్కడే ఉన్నాము. దాదాపు సంవత్సరం అయింది ఇక్కడ నుంచి డీకేకు వెళ్ళడం కోసం, సంవత్సరం అయింది. అక్కడ నుండి మళ్ళీ అప్పారావు లింకులోకి వచ్చిండు. మళ్ళీ అప్పారావు లింకులో మమ్మల్ని ఇక్కడ నుండి బెంగళూరు తీసుకెళ్ళిండు. బెంగళూరు నుంచి మళ్ళీ తిరుపతి వచ్చినాం. తిరుపతి నుంచి మళ్ళీ విజయవాడ వచ్చేసి ఇప్పుడు తాడేపల్లి గూడెం ఉంది కదా, ఆ గూడెంలో నన్ను పెట్టేసిర్రు. ఇంకా ఈ అమ్మాయిని వేరు చేసిర్రు, నన్ను వేరు చేసిర్రు. ఈ అమ్మాయి ఈ అక్కను బాగా గుర్తుపడుతున్నారు అని చెప్పేసి అంటున్నానే ఈ అమ్మాయిని వేరు చేసిర్రు, నన్ను వేరు చేసిర్రు. సరే అని చెప్పేసి నన్ను ఆ ఇంట్లో పెట్టేసిర్రు. ఆ ఇంట్లో పెట్టేసి ఆ ఇంట్లో పెట్టకముందే మేము వచ్చే టైంలోనే తిరుపతిలో ఉన్న టైంలోనే ఆ ఇంట్లో నుంచే అంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళినారనేటువంటిది నాకు తెలియదులే. 3 మా వాళ్ళు ఇక్కడ నుండి నల్లమల్ల నుండి వెళ్ళినటువంటి వాళ్ళే ఆ ఇంట్లో ఉండేసి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినాక వాళ్ళని పట్టుకొని ఏఓబి అడవి ప్రాంతంలో కాల్ చేసిండు 3ని. లక్ష్మణు, స్వామి, ఈ భవాని, వీళ్ళ 3ని కాల్ చేసిర్రు అక్కడ. ఆ రోజే ఎన్కౌంటర్ జరిగింది. అరే వీళ్ళు ఎక్కడి నుండి పోయినరు అనేటువంటిది మరి ఇంకా మనము ఎందుకు అడుగుతాం, బయట నుండి కదా, మన టెక్నికల్ పార్టీ కాబట్టి మనం ఆ విషయాలు అడగకూడదు, మనం వాళ్ళు చెప్పకూడదు. ఇక మేము అడగలేదు. నన్ను తీసుకెళ్ళేసి తెల్లవారుజామున తాడేపల్లి గూడెంలో ఒక ఇంటి దగ్గర పెట్టిండు. ఇక ఆయన వెళ్ళిపోయిండు ఏరేపేటికి వెళ్ళాలని చెప్పేసి. ఇక నేను అక్కడే ఉన్నా. సరే అని చెప్పేసి మరుసటి రోజుకు నేను ఉన్న ఇంటి చుట్టుపక్కలలో కొంచెం కొత్త వాళ్ళు తిరుగుతున్నారు అక్క అని చెప్పేసి చెప్పిండు. వచ్చి చెప్తున్నానే మరి ఎట్లా అన్నా అని చెప్పేసి అంటే ఇంకా నా లింకులో ఇంకా 2 ఉన్నారు అక్క, మరి ఎట్లా చేద్దాము అని చెప్పేసి అన్నాడు. అంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎక్కడ ఉన్నారు అని మరి నేను అడగడం బాగుండదు కదా, ఒకవేళ నన్నే ఏదైనా ఇక్కడైతే నేను తట్టుకోలేక చెప్తే అని చెప్పి నేను ఇంకేం అడగలేదు. మరి ఎట్లా అక్క అని చెప్పి నేను అసలు ఫోన్ చేసి రమ్మన్నారు నన్ను ఆ రోజు, నువ్వు మా సాయంత్రము ఫోన్ చేయాలి మాకు అని చెప్పిర్రు. ఆ ఇచ్చిన ఫోన్ నెంబర్కు నేను ఫోన్ చేసేసి రిటర్న్ వెళ్తున్నా. నా వెనకిరితే ఉరికొచ్చిండ్రు అనమాట. ఉరికొచ్చిర్రు కానీ నేను స్పీడ్గా వెళ్ళిన. ఆ గొంతులలో నాకు పెద్దగా తెలియదు ఆ ఇల్లులు, అయినా అటు ఇటు తిరిగి నేను బజారమ్మని నేరుగా వెళ్ళకుండా ఇల్లు మార్చుకుంటా నేను వెళ్ళేసిన. వెళ్తున్నాగానే ఇంటి అన్నకు చెప్పిన, అన్న నన్ను ఫాలో అవుతుండ్రు, ఈ ఇల్లు కాకుండా ఎక్కడన్నా కొంచెం పక్కన ఉంటే బాగుంటుందేమో అని చెప్తున్నానే. సరే అక్క ఎదురు పక్కన ఇంట్లో ఉంది అని చెప్పేసి ఆ ఇంట్లో నుండి తీసుకెళ్ళేసి పక్కన పెట్టేసారు. ఇక సాయంత్రానికల్లా మొత్తం ఊర్లో బ్యాచ్ దిగింది. చుట్టూ ఈ దారిలో ఉన్నారక్క బ్యాచ్, ఆ దారిలో ఉన్నారక్క 10 మంది, ఇటు 15 మంది ఉన్నారక్క అని చెప్తున్నారు. మరి వెపన్స్తోనే ఉన్నారంటే ఆ వెపన్స్తోనే ఉన్నారక్క అని చెప్పిండు. మరి ఏం చేద్దాము అని చెప్పేసి గుంటూరులో ఒక అన్న తెలిసిన అన్న ఉన్నాడక్క, ఆయనతోని ఒకసారి మాట్లాడతారా మీరు. మళ్ళీ గుంటూరు వచ్చారా? గుంటూరు వచ్చాను. గుంటూరు రాలే, ఈ చర్చ నడుస్తుంటేనే ఇంటి మీద పోయి దాడి చేసిండ్రు పోలీసు వాళ్ళు. నేనున్న ఆ అన్న వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేసారు. అయితే ఆ ఇంట్లో కాకుండా నేను పక్కింట్లో ఉన్నా కదా, ఆ ఎక్కను కొట్టేసరికి ఇంటి ఎక్కను కొట్టేసరికి ఆ ఎక్క నేనున్న ఇంట్లోకి తీసుకొని వచ్చింది. అయితే ఆ ఇంట్లో 2 వాకిన్లు ఉంటాయి, ఇటు ముందు ఉంటుంది వెనక ఉంటుంది. అక్క వచ్చి ఫస్టే పోలీసులు ఉన్నారు అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది కదా, కాబట్టి కొంచెం వాళ్ళు పిలుస్తున్నాగానే ఆ కటన్ నుండి చూస్తున్నాగానే వెపన్స్ పోలీసులు కనిపించిండ్రు. సరే డోరు నేను ఇంకా తీయలేదు, డోర్ అట్లా ఓపెన్ చేసినా ఇంకా చేయలేదు కూడా నాకు గుర్తులేదు. ఇంకంతా వెనక నుండి దూకేసిన, వెనక నుండి వాకిలు దాటేసి ప్రహారీ గోడ ఉంటుంది, ప్రహారీ గోడ దూకేసి ఆ చెరుకు తోటలు ఉంటాయి ఊరి బయట, ఆ తోటలలోకి వెళ్ళేసి తప్పుకున్నా. పైరు చేసిర్రు, ఇక ఎంటబడ్డారు కొంత దూరము. ఇంకా ఆయన నేను ఒకవైపు వెళ్ళిపోయినా, ఆయన ఒకవైపు వెళ్ళిపోయిండు. ఇంకా చీకటి పడుతుంది, మరి ఎట్లా చేయాలి, ఎక్కడ ఏమి తెలియదు, అసలు ఈ టౌన్లో మనకి ఏమీ తెలియదు. అయితే ఏం తెలియకపోయినా ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి, ఎందుకంటే అప్పుడు పెద్ద ఎత్తున ఈ వైచర్లపల్లె ఘటన జరిగినది, తర్వాత అక్కడ వడ్లరామాపురము, తర్వాత అక్కడ సున్నిపెంట ఘటన జరిగి ఎక్కడ కూడా ఎస్సీలలో
ఇదిగో ఫలాని మావోయిస్టు పార్టీ అంటే ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఆ టైంలో ఉన్నది. కాబట్టి ఎవరినైనా ఎక్కడికైనా వెళ్ళేసి ఫలానా అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి వాళ్ళ పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళని చూస్తేనే అర్థం చేసుకోగలుగుతాం మేము. కాబట్టి ఇంకా వాళ్ళని చూసి మనం చెప్పి అట్లా వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి రోడ్డు ఎక్కిన చిన్నగా, అంటే మెటల్ రోడ్డు లాంటిది ఊర్లో చేన్లలో నుండి మెయిన్ రోడ్డుకి వెళ్ళేటువంటిది. రోడ్డు ఎక్కుతున్నాగానే ఆయన చిన్నగా వచ్చేసి రోడ్డు తొంగబడి చూస్తున్నాడు ఎవరన్నా ఉన్నారా లేరా అని చెప్పేసి. అన్న మీరెవరు అని చెప్పేసి అంటే, అక్క నువ్వు ఇక్కడే ఉన్నావు రాక్క రాక్క అని చెప్పేసి అన్నాడు. సరే అని ఆయన నేను కలిసినాము. కలిసేసి మరి ఎట్లా చేద్దామక్క, రోడ్డు అంటే అయితే నడవద్దు, రోడ్డు అంటే పోవద్దు, నిన్నైతే గుర్తుపడతారు. ఇంకా నా దగ్గర అప్పుడు ఈ ఎస్సీ నెంబర్కు హెచ్జెడ్సీ నెంబర్కి ఇవ్వాలని 2 లక్షల డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బులు ఇంకా మిగిలినటువంటి అన్నీ పోయినాయి, అక్కడే వదిలేసినాం. ఇక ఫోన్ నెంబర్లు కొన్ని ఇచ్చినారు, అవి పోయినాయి. ఇంకా అక్కడే ఇంకా అవన్నీ దొరికినాయి వాళ్ళకి. ఫలానా వ్యక్తి అనేటువంటిది నాది అర్థమైపోయింది వాళ్ళకి. నా ఫోటో దొరికింది వాళ్ళకి, మా ఫ్యామిలీ ఫోటో ఉన్నది. ఎందుకంటే నేను డీకే వెళ్తున్నా కదా, కాబట్టి మా ఫ్యామిలీ ఫోటో నా దగ్గర పెట్టుకొని ఉన్నా నేను. సరే అటు వెళ్తే ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఆ ఫోటో దొరుకుతున్నానే ఫలానా అనేటువంటిది అర్థమైపోయింది వాళ్ళకి. ఇక వాళ్ళు ఇట్లా తప్పించుకున్నది అని చెప్పి మరుసటి రోజు పేపర్లో వేసినారని మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళే చెప్పారు, ఇట్లా పేపర్లో వేసినారక్క. అక్కడ నుంచి ఎలా వెళ్ళారు మరి రాయపూర్? ఇక్కడ నుండి మళ్ళీ గుంటూరులో తెలిసిన అన్న దగ్గరికి వెళ్ళేసి మేము ఆటోలో వెళ్ళినాం. ఇంకా మొత్తము ఏది ఇప్పుడు ఊర్లలో మొగుడు కొడితే ఏడ్చుకుంటా ఎలాగుంటారు అట్లా మొత్తం గాజులు తీసేసినా, మొత్తం ఈ జుట్టు అంతా ఇరబోసుకున్నా, ఇక ఏదో గొడవ జరిగి భార్య వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఆ విధంగా నా వేషధారణ అయిపోయింది అనమాట. మొత్తం జుట్టు అంతా ఇరబోసుకున్నా, ఎందుకంటే మామూలుగా ఉంటే ఎట్లయినా గుర్తుపడతారు. ఇక మొత్తం చీర ఇట్ట ముసుగు వేసుకున్నా, ఇంకా అట్లా వేసి ఆ నుండి ఆటో ఎక్కేసి ఆయన నేను ఇద్దరము గుంటూరు మంగళగిరి వెళ్ళినాము. మంగళగిరిలో ఒక ఆయనను కూడా చాలామంది ఇంతకుముందు పోలీసులు అరెస్ట్ చేసిర్రు, కొట్టిర్రు. కిరోషన్ అమ్ముతాడు, ఆయన పేరు ఏదో ఉంది, కొండయ్య. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆయన ఏం ఉంచుకోలేదు. లేదు నీది మొత్తం పేపర్లలో వచ్చేసింది, పలానా అడ్రస్ అసలు పచ్చబొట్టుతో సహా వచ్చేసింది, ఏమైనా పట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని చెప్పేసి ఎక్కడ పట్టిన పేపర్లలో వేసారు. అదిగో పోయి రైల్వే స్టేషన్లో కూడా చూడిపో, నేను ఎక్కడ పెట్టాను, ఎక్కడన్నా నాకు తెలిసిన వాళ్ళకు అక్కడ ఉండమంటే నేను అట్లా ఉంచుతా కానీ నాకు ఎక్కడైతే వద్దక్క అన్నాడు. సరే అన్న ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పన్నా అన్న అంటే, ఒక ముసలామెని చెప్పిండు, అక్కడికి వెళ్ళి ఉండక్క అని చెప్పేసి అన్నాడు. సరే అన్నాడు. మళ్ళీ సాయంత్రానికల్లా అక్క పార్టీ వాళ్ళు ఏపీటీ కలిసింది, నువ్వు వెళ్ళక్క అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి నేను అక్కడ ముసలాం కానుండి బయలుదేరిన. నాతో పాటు ఒక అన్నను పంపించారు. ఆ అన్నను రైల్వే స్టేషన్ దగ్గర వరకు వదిలిపెట్టరా ఈ అక్కను, నువ్వు ఆమెతోటి వెళ్ళాల్సిన అవసరం లేదన్నాడు. అక్కడ ఆల్రెడీ పేపర్లలో ఫలానా పేరు ఈమె ఫోటో వచ్చింది, ఈమెతోటి ఉంటే నేను అవుతానని చెప్పేసి నన్ను అక్కడ వదిలిపెట్టలేదు, ఎంట్రన్స్లోనే వదిలిపెట్టేసిండు, వెళ్ళిపోయిండు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకు ఏపీటీ ప్లేస్ చెప్పినాక నేను వెళ్దామని చెప్పేసి భీమవరం, ఆ నుంచి భీమవరం రావాలని చెప్పారు. భీమవరం రావాలంటే మరి ఎట్లా రావాలి ఏంటి అని చెప్పేసి ఇక అసలు కనీసం పార్టీ వాళ్ళ లింకు వాళ్ళతోటి మనం మాట్లాడితే అసలు ఎట్లా రావాలి ఏంటి, మరి మొనర్దనక బురకనే ఇవేనే అవేనే, మరి ఆల్రెడీ దాడి జరిగా, మరి ఇప్పుడు రాండి అని ఏపీటీ పెడితే మరి ఎట్లా, ఇట్లా పోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. నేను రిటర్న్ వచ్చి ఆ ముసలామ కాడ ఉండి పార్టీ వాళ్ళ నెంబరే నాకు ఇవ్వన్నా, నేను మాట్లాడతాను అని చెప్పేసి నెంబర్ తీసుకున్నా. నేనే వెళ్ళేసి బజార్కి వెళ్ళేసి మాట్లాడేసి వచ్చిన. మాట్లాడిన తర్వాత నువ్వు భీమవరం రావాలి, అయితే నీకోసం ఒక ఫ్యామిలీని పంపిస్తాము, ఆ ఫ్యామిలీ కారులో తీసుకొని వస్తారని చెప్పిండ్రు. ఆ కారు మాట్లాడిండ్రు. కారులో ఒక ఫ్యామిలీ, ఒక చిన్న పిల్లలు 2, ముసలాయన ముసలమ్మ, వాళ్ళు ముస్లిం బ్యాచ్నే అది, వాళ్ళు కూడా వాళ్ళతోటి మాట్లాడేసి వాళ్ళని నాతోటి పంపించారు. నువ్వు బురకేసుకోవాల్సిందే, అయితే వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లోళ్ళని నీ పిల్లోళ్ళగా పెట్టుకొని నీ దగ్గర పెట్టుకొని మీరు రావాలి అని చెప్పేసి చెప్పినాక ఓకే అని చెప్పేసి ఇంకా ఇక్కడ నుండి కారులో తీసుకెళ్ళిండ్రు భీమవరంలో. ఈ హెచ్జెడ్సీ నెంబర్ కలిసిండు, ఈ రామచంద్ర అన్న కలిసిండు నాకు. కలిసేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏపీటీలు ఇవంతా ఇట్లా అల్లకల్లోలం కావడానికి బీకే చనిపోయిండు కాబట్టి ఏపీటీలు మనకు డీకేలో ఏపీటీలు లేవు, ఏఓబి ఏపీటీలు లేవు. ఎటో ఒక దిట్టు మనం వెళ్ళేసి పట్టుకోవాల్సింది తప్ప ఏపీటీలు అయితే మనకు లేవు. తర్వాత ఇటు రిటర్న్ పోదామా, ఇటు ఏపీటీలు లేవు, మరి ఏం చేద్దాము అని చెప్పేసి ఇంకా మళ్ళీ చర్చించిండు. సరే ఎట్లయినా ఒకటే, ఇటు శ్రీకాకుళము బొడ్డపాడ ఇట్లా కొంచెం మన పేరు కలిగినటువంటి కొన్ని ఊర్లు ఉన్నాయి కదా, మావోయిస్ట్ ఊర్లు ఇవి అనేటువంటిది కొన్ని ఊర్లు ఉన్నాయి అక్కడ.
అట్లా ఆ ఊర్లకు వెళ్తే ఎటొకదిట్టు పట్టుకోవచ్చు అని చెప్పి నన్ను మళ్ళీ ఈ అమ్మాయిని ఇద్దరిని కలిపేసి మళ్ళీ పంపించిండ్రు. పూరి మీరు వెళ్ళండి, పూరి వెళ్తే ఆడికి వచ్చిన తర్వాత అక్కడ కలుస్తారు అని చెప్పేసి అన్నారు. సరే మాతో పాటు మళ్ళీ ఇంకొక అన్నని ఇచ్చి పంపించారు. మేమిద్దరం బురకేసుకున్నాము. ఈ అమ్మాయి జయ నేను ఇద్దరము పూరి వెళ్ళినాము. పూరి వెళ్ళేసి ఆ దేవుడు అదే జగన్నాథ ఆ గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గరే మాయాపేటి. మేము వెళ్ళిన టైంలోనే పెద్ద ఎత్తున ఏదో సిఆర్పిఎఫ్ బ్యాచ్ వచ్చేసి మొత్తం ఆ గుడి మీద దాడి చేస్తున్నారు. ఎందుకనేటువంటిది అయితే మనకు తెలియదు, మా కోసం అయితే కాదు అనేటువంటిది మాకు అర్థమైంది. మేము ఆడున్న మమ్మల్ని దాటేసి వెళ్ళిపోతున్నారు కదా, కాబట్టి మా కోసం అయితే కాదు అనేటువంటిది అనుకొని మేము బయటకు కొంచెం వచ్చేసి వాళ్ళు ఏం పట్టుకొని ఉంటారు, ఏవో ఇండియా టుడియో ఇవి పట్టుకొని ఉంటారు, ఒక బాటిల్ పట్టుకుంటారు, మీరు వెళ్ళేసి పలకరించాలి అని చెప్పేసి అన్నారు. ఎంత టైం చూసినా ఎవరు రాలేదు. సాయంత్రం వరకు ఉన్నాము. ఇంకా సాయంత్రం మళ్ళీ రిటర్న్ ప్రయాణం చేసినాము. రిటర్న్ వచ్చేసి మళ్ళీ అక్కడే ఉన్నాము. నేను తూని అనేటువంటి ఆ ఏరియాలో మళ్ళీ నన్ను పెట్టిండ్రు, ఈ అమ్మాయిని వేరు పెట్టిండ్రు. ఇక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సరే మీరు శ్రీకాకుళము వెళ్ళాలి, ఇక్కడ నుండి పలానా ఊర్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక అన్ననిచ్చి మమ్మల్ని పంపించారు ఇద్దరిని. ఇంకా శ్రీకాకుళము ఏరియాలో అదే ఆ బొడ్డపాడు ఆ విలేజ్లకు వెళ్ళి మమ్మల్ని పంపించేసారు. ఎంత పార్టీ విలేజ్ లేనక్క అని చెప్పేసి మాకు చెప్పిండు ఆయన కూడా. ఇక్కడ ఎక్కడో ఒక సాట అయితే దొరుకుతారు అని చెప్పేసి అన్నాక మేము పోయి ఆ ఊర్లో 3 రోజులు ఉన్నాము. ఇక్కడైతే పార్టీ మధ్య రాలేదక్క. ఒక వారం క్రితం అయితే ఈ పక్కన ఏడో మీటింగ్ పెట్టినారన్నారు, ఏదో 2 రోజుల క్రితం సామాన్లు తీసుకుపోయినారన్నారు, ఇట్లా చెప్పారు. కానీ సరే వస్తారు అనేటువంటి దాంతో వాళ్ళైతే పెద్దగా భయపడతలేరు. ఇక అక్కడే 3 రోజులు ఉన్నాం ఊర్లో. 3 రోజుల తర్వాత ఎవరో దళం వాళ్ళు వచ్చి తీసుకుపోయింది. రమేష్ అనేటువంటి అబ్బాయి చనిపోయిండు ఇప్పుడు. ఆ అబ్బాయి తీసుకెళ్ళాడు మీకు? శ్రీకాకుళమే దళం దగ్గరికి తీసుకెళ్ళాడు. శ్రీకాకుళం దళం ఎక్కడ లేదు? శ్రీకాకుళం అంటే ఇదే శ్రీకాకుళం ఏరియాలో బార్డర్లో దళం ఉంది కదా, బొడ్డపాడు దాటిన తర్వాత దళాలు ఉన్నాయి. 2006, 2007 ఇచ్చాపురం టెక్కల వైపు, ఇచ్చాపురము, టెక్కల, అది విజయనగరము, శ్రీకాకుళం బార్డర్ తీసుకెళ్లారు. వాళ్ళు కలిపారు. అక్కడ సుధాకర్, చర్చల సుధాకర్ వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి నల్గొండ దయా ఆయన ఉన్నాడు. మీరు నారాయణపురం వైపు కలిసారు. సుధాకర్ అంటే పార్తీపురం, కురుపాం లేదు, అప్పుడు శ్రీకాకుళము వాళ్ళ దళంలలోనే ఉన్నాడు ఈ అన్న. అప్పుడు జడ్సీ నెంబరు కాబట్టి అక్కడ కలిసినాము. కలిసిన తర్వాత లోపలికి వెళ్ళారు. ఆ దళంతో పాటే దాదాపు 2 నెలలు 3 నెలల దాకా ఉన్నాను. అన్న ఎప్పుడు కలిసారు మీకు? అన్న 2008లో. 2007లో వెళ్ళారు? 7లో వెళ్ళిన నేను. 7లో కాదు, 8 అయింది. 7 లాస్ట్ ఎండింగ్ అయింది. 7 అంటే సెప్టెంబర్, అక్టోబర్లో నేను ఇంకా లోపలికి వెళ్ళింది. అన్నప్పుడు 2008లో కలిసారు. 8లో మాకు కలిసి. శ్యామ్ ఎప్పుడు చనిపోయారు? సూర్యము 2010 చనిపోయింది. సూర్యము అసలు దళం లేక వచ్చినాడు అక్కడికి వస్తాడు అనేటువంటి నాకేం తెలియదు. వచ్చినాక నేను పోయిన తర్వాత చెప్పిండ్రు వాళ్ళు, నీవు ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఈ దళంలో ఉండడం కోసం కాదు పద్మ, పేరేం పెట్టుకుంటావు అంటే సరే మీరే పెట్టండి అని చెప్పినాం. అప్పటికి ఇక్కడ సుగునక్క అని చెప్పేసి ఒక అక్క చనిపోయినది, ఈ కౌముది సుగునక్క, అదే శాఖమూరి అప్పారావు వాళ్ళ సహచరి సుగునక్క అని చెప్పేసి ఆమె పేరు అని చెప్పేసి పెట్టిర్రు అనమాట. సరే సుగుణ అనే పేరు పెట్టుకోండి అని చెప్పేసి సుగుణ అనే పేరు పెట్టిర్రు. వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 నెలలకు సూర్యం కలిసిండు నాకు. ఇక్కడ జీవన్ అనే పేరు ఉన్నది, అక్కడ సూర్యం అనే పేరు పెట్టుకొని ఉన్నాడు. కలిసిండు. అప్పుడు చెప్పారనమాట, సీసీ నెంబర్లు కలిసిండ్రు. ఈ డేవిజీ దాదని అన్న కలిసిండు, తర్వాత జంపన్న కలిసిండు, ఈ స్తంభాల కేశవరావు అన్న కలిసిండ్రు. వీళ్ళందరూ కలిసిండ్రు. కలిసిన తర్వాత చెప్పారనమాట, అసలు నిన్న అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చింది కంపెనీ కోసము, సిఆర్సి అనేటువంటి కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం కొత్తగా మనము. సిఆర్సి కంపెనీ అంటే ఈ 4 రాష్ట్రాల పరిధిలో తిరగాలి ఈ కంపెనీ అనేటువంటి దాంతో ఫస్ట్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నాము. మెయిన్ అయితే ఏఓబి, డీకే బార్డర్, డీకే, ఎన్టీ ఇదంతా తిరగాలి అని చెప్పేసి సిఆర్సి కంపెనీ ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు సిఆర్సి కంపెనీలో అటు డీకే నుండి మెజార్టీ వాళ్ళంతా డీకే నుండే ఒక ఆయన సీతు అనే అన్నను కూడా అక్కడ నుండి ప్లాటూన్ కమాండర్ ఒక అన్నను తీసుకొచ్చారు. నువ్వు ఇక్కడ ప్లాటూన్ కమాండర్గా ఉండాలి, ఇక్కడ ఈ కంపెనీలో ఒక ప్లాటూన్ కమాండర్గా ఉండాలి అని చెప్పారు. అక్కడ ఎంతకాలం పనిచేశారు?
ఇంకా కంపెనీ ఏర్పడిన తర్వాత ఇక సరే ఈ ఫస్ట్ కంపెనీ ఏర్పడినది కదా, మన కంపెనీ ఏర్పాటుతో పాటే మన కంపెనీ ఏర్పడి కంపెనీకి అవసరానికి తగ్గట్టు వెపన్స్ కావాలి అంటే మనం దాడి చేయాలి, రైడ్ చేయాలి అని చెప్పేసి వర్ష వెళ్ళినాము. ఇక్కడ నుండి నడుచుకుంటూ వర్ష వెళ్ళినాము. వర్ష దాదాపు 3 నెలలు నడిచినాము. మా ప్రయాణం 3 నెలలు. 3 నెలల తర్వాత అక్కడ నయాగడ రైడ్ చేసినాము. రాయగడ నయాగడ సిఆర్పిఎఫ్ క్యాంపు కాదు, జిల్లా హెడ్ క్వార్టర్. నయాగడ కోరాపుట్ దాటింది దాటినాక ఆ రైడ్ చేయాలి. అయితే అది ట్రైనింగ్ క్యాంపు. అక్కడ 303 వెపన్స్ ఉంటాయి, తూటాలు ఉంటాయి అనేటువంటిది మా రెక్కీలో మా నాయకత్వం చెప్పినటువంటిది. ఆ క్యాంపు మీద దాడికి మనం వెళ్ళాలి. ఎంతకాలం రెక్కీ చేశారు? 3 నెలలు రెక్కీ చేశారు. అంతకుముందు ఎప్పటి నుండి చేశారో తెలియదు కానీ దానికి బాధ్యత ఎవరు తీసుకున్నారు? అప్పుడు బాధ్యత ఇక్కడ మేము సీసీ నుండి అయితే జంపన్న, ఇంకా మన డేవిజ్ దాదా, ఇప్పుడు అదే తిరుపతి రావు ఏదో పేరుంది అన్నది బయట, ఆ అన్న సిఎంసి నెంబరు, ఆ అన్న మెయిన్. తర్వాత ఈ స్తంభాల కేశవరావు, ఆ అన్న. సూర్యం కూడా ఉన్నారు. సూర్యము ఈ అన్న లేడు, అప్పుడు లేరు. వీళ్ళు అప్పటికి అసలు ఈ కంపెనీకి రాలేదు. సార్ ఫైనల్గా చెప్పమ్మా, మహిళా దినోత్సవం పార్టీలో బాగా ఘనంగా జరుపుకుంటారు అంటున్నారు. ఇప్పుడు బయట ఉన్న యువకులకి ఒక సాటి మహిళగా, గతంలో తుపాకీ పట్టుకున్న మహిళగా ఏం చెప్తాము? చిన్న చిన్న విషయాలకు సంకుచితంగా ఆలోచించి ఆత్మహత్యలు చేసుకోవడము అనేటువంటిది పరిష్కారం కాదు. జీవితాలను మార్పు చేయాలి అనేటువంటిది, అంటే మనము ఏదైనా ఒక ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఇంతకుముందు కొన్ని విషయాల్లో వెనకబడ్డరేమో కానీ, ఎందుకంటే ఉదాహరణకు మేమే ఉన్నాం, చాలా విషయాలలో చాలా డేర్గా చేసినాము. కానీ ఈరోజు బయటికి వచ్చి ఎలాంటిది మాకు జీవనాధారం లేకపోయినా మళ్ళీ ఈరోజు మా చేతుల కష్టంతో మేము ఇలాంటివి చేసుకొని బతుకుతున్నాము. కాబట్టి ఒక ఆడ మనిషి అయినా ఎవరైనా శక్తితోటి చేసుకొని ఏమన్నా సాధించుకోవాల్సినవి ఉంటే గవర్నమెంట్తోని ఇది చేసి సాధించుకొని చేయాలి తప్ప సావు అనేటువంటిది పరిష్కారం కాదు. సావు అనేటువంటిది నువ్వు చనిపోతావు, మరి మిగిలినటువంటి మహిళకు ఆదర్శంగా ఏముండాలి? వాళ్ళకి ఇచ్చేటువంటిది ఏమిటిది? నువ్వు సావు పరిష్కారం కాదు కదా, సావు మిగిలిన వాళ్ళకు పరిష్కారం ఏం చూపించదు కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ విషయాలను తెలుసుకోవాలి, దాన్ని ముందుకు పోవాలి తప్ప ప్రతి ఒక్క విషయం ఆత్మహత్య అనేటువంటిది పరిష్కారం కాదు. మహిళా దినోత్సవం జరుగుతుంది కాబట్టి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి దినం ఇది. కాబట్టి సాధించే టైంలో చనిపోయినటువంటి మహిళలు కొంతమంది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళ అలాంటి చేసి సాధించాలి తప్ప ఆత్మహత్యలు అనేటువంటి పరిష్కారం కాదు. ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు. కుటుంబం మొత్తం అడుగుకి వెళ్ళారు, కేవలం ప్రజల కోసం వెళ్ళారు తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా సంపాదన కోసం, స్వార్థం కోసం వెళ్ళలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత తల్లిని, వదిలిని, కట్టుకున్న భర్తని కూడా కోల్పోయారు. అయినా మనోధైర్యం కోల్పోకుండా ఆమె ఖచ్చితంగా మరొక పెళ్లి చేసుకొని సాధారణ జీవితం గడుపుదామంటూ బయటకు వచ్చి ఆమె ఈరోజు మైనుతో కలిసి కుటుంబం అంతా, మైనుతో పాటు అన్న, చెల్లెలు అందరూ కలిపి ఆ 8 మంది ఒక మామిడి తోట, ఒక బత్తాయి తోటని రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పద్మక్క చేస్తున్న కార్యక్రమం 10 మంది మహిళలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుందాం. ఆమె చెప్తున్నట్లుగా ప్రతి మనిషికి ఒక కష్టం ఉంటుంది, ఒక సుఖం ఉంటుంది. కష్టం వచ్చిన వెంటనే ఆత్మహత్య పరిష్కారం కాదు అంటూ ఆమె తనకున్న అనుభవాలన్నీ చెప్పారు. ఇది ఈ వారం పద్మక్కతో